వాగ్దాన ఉలానిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారాద్రోలి భయమును పారాద్రోలి జర్నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజర్ ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాత నీవే. నీ కొరకే జీవింతును,
నా జీవంపు దాతవు నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నా దిన ప్రార్థన. నా మహిమానికే ఓ ప్రభు, ఇది నా దిన ప్రార్థన. ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా, నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. హెబ్రోలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రోలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రోలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు అందరం కలిసి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేటుకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దయచేసి మోకరించండి, నడిపింపు కోసం ప్రార్థిద్దాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదములు చెంతకు వస్తున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించారు, వందనాలు. ఆరాధించిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. ఎవరైతే ఆరాధించలేకపోయారో వారికి కూడా మరొక తరుణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము బల్లను సమీపిస్తుండగా, మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మనస్సాక్షి విషయంలో మరి చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా యోగ్యమైన రీతిలో బలలో పాలు పంపులు పొందే ఆధిక్యత విషయంలో కూడా లేఖనాల ద్వారా మీరే సంధించమని, మీ కృపను అనుగ్రహించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో దౌర్భాగ్యం అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా
మీ అపారమైన ప్రేమను మా పట్ల కనపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆ రాకడి కొరకే సిద్ధపాటు విషయంలో తొలగిపోకుండా అబ్రహాము పొందిన ఆశీర్వచనం మేము కూడా పొందుకోవాలని మీ ప్రభ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడిగా మా జీవితాల్లో నిరూపించుకుంటున్నందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం. దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు. మీ సిలుచాటును మరుగుపరిచి మీ యాజకత్వ వెలుగులో మీరే ముందు నడిపించమని నా మాట, తలంపులు, క్రియలు మీ రక్త పురుషులను తెచ్చుకుంటూ శుద్ధీకరించమని, పరిచయంతటి మీద కూడా మీ వెలుగును ప్రకాశింపచేయమని, సమయాన్ని కూడా మీ అధీనంలో ఉంచుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచ్చిన. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఏమైనాడంటే ఆయన శక్తి. మూలాంశం అర్థం కావాలి. ఎందుకు ప్రభు దగ్గరికి వస్తున్నాము? ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడే ఉన్నాడు. ఎందుకు ఆ యాజకత్వం కలిగి ఉండాలి? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షం. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాము? తండ్రి దగ్గర ఉండాలని. మన పక్షంగా ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేయుటకు ఏం చేస్తున్నాడు? అందుకే తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడట. అంటే యాజకత్వం నిరంతరం జరగాలి. అక్కడ విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఏమైనాడంటే ఆయన శక్తిమంతుడు. రక్షణలో జాగ్రత్త గమనించండి, సంపూర్ణంగా అంటున్నాడు. రక్షించబడ్డాం, ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభు నమ్మాం, ప్రభు నందు చనిపోయి సమాజపడి తిరిగి లేచాం, రక్షించబడ్డాం. ఎందుకు బల దగ్గరికి వస్తున్నాము? ఆ రక్షణ కొనసాగింపు. రక్షింపబడుచున్నాము. ఏం చేస్తున్నాం? కంటిన్యూటీ. ఒక దినాన్ని ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గర ఉన్నామంటే అర్థం ఏంటంటే రక్షించబడితే నిరంతరము మార్పులేని యాజకత్వం అన్నట్టు. ఈ మూలం అర్థం కావాలి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఎవరికి కలగాలి? అన్యజనులు కలుగుటకే. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మర్చిపోద్దు. ఎందుకు ఆ యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు? అసలు ఎలాగా సంపూర్ణంగా మనం రక్షించబడ్డాం అనే విషయాలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 వచనం 1, 2, 3 వచనాలు చదువు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతనిని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. రాజులను సంహారం చేసి, ఇది మన అందరికీ తెలుసుగా, తిరిగి వస్తున్న సందర్భంలో మెల్కీసెదెకు ఎవరైనా ఇక్కడ చాలా డిక్షనరీలు తిరిగేస్తే మెల్కీ అంటే రాజు, సెదక్ అంటే నీతి. అందుకే హెబ్రీ పత్రికలో ఆ మెల్కీసెదెకు గురించి స్పష్టంగా నీతికి రాజు అంటే ఆయన ఎవరు?
షాలేము రాజు అంటే సమాధాన రాజు, సమాధానపు రాజు. ఎవరిని పోలి ఉన్నాడంటే ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈ మూలార్థం బాగా అర్థం కావాలి. మార్పు లేని యాజకత్వం కలిగిన వాడే నిరంతరం మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన యేసు ప్రభువు వారు. ఎందుకు? మనం సంపూర్ణంగా రక్షించబడాలి. అంటే అక్కడ ఏం జరిగింది? ఆదికాండం ఒకసారి వెళ్ళని చూడండి. ఆదికాండం 14 వచ్చాయి. 8, 9 వచ్చిన చదువు. 14 అధ్యాయం 8, 9 వచ్చినాలు. అప్పుడు సొదొమ రాజును గొమొర్రా రాజును అద్మా రాజును సెబోయిము రాజును సోయరును బెలరాజును బయలుదేరి సిద్ధిము లోయలో వారితో. ఇక్కడ జాగ్రత్త గమనించండి. అక్కడ 5 రాజులు కనపడుతున్నారు. ఎంతమంది? సొదొమ రాజు, గొమొర్రా రాజు, 5 రాజులు కనపడుతున్నారు. ఇప్పుడు 19 వచ్చింది చదవండి. అనగా ఏలాము రాజైన కదుర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు షిలారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. 9వ వచనంలో కనపడుతున్న 5 రాజులు, 8వ వచనంలో కనపడుతున్న 5 రాజులు, 9వ వచనంలో కనపడుతున్న 4 రాజులతో ఏం చేశారంట? యుద్ధం చేశారు. మొత్తం ఆ 4తో పోటీ పడలేక 5 ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఏంటి? సొదొమ గొమొర్రా రాజులను ఓడించేసి సమస్తాన్ని పట్టుకెళ్ళిపోయినప్పుడు లోతు కూడా అక్కడే ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా. లోతును కూడా ఏం చేశారు చెప్పండి? తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి అక్కడ 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయును ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదుర్లాయోమెరును అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు చాలు 18వ వచనంలో చూడండి ఏం కనపడుతుంది అక్కడ? మెల్కీసెదకు కనపడుతున్నాడు. ఎక్కడమ్మా? 18. ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ గమనించినట్లయితే మరి సొదొమ రాజులతో పాటు లోతును కూడా తీసుకెళ్ళిపోయారు. ఆస్తంతా వెళ్ళిపోయిందని మనకు తెలుసు. ఇప్పుడు అబ్రహాంకు తెలిసింది ఆ విషయం. లోతు విషయంలో ఏం జరిగింది? తప్పించడం కోసం, లోతును తీసుకురావడం కోసం ఎవరితో యుద్ధం ఆడాడండి అబ్రహాము? 8వ వచనంలో కనపడుతున్న
9వ వచనంలో కనపడుతున్న ఆ నలుగురు రాజులతో ఎవరితోటి, వాళ్ళు ఎంత బలవంతులు అంటే సొదొమ రాజు వీళ్ళందరినీ కూడా ఓడించేశారు వాళ్ళు. ఆ బలవంతులతో కలిసి యుద్ధం ఆడినప్పుడు ఎవరు గెలిచారు? అబ్రాహాం. ఎలా గెలిచాడు? కేవలం తన పని వాళ్ళు. సైన్యం ఉందమ్మా ఆయన దగ్గర. సైన్యం కూడా ఎంతమంది వాళ్ళు? 318 వెళ్ళిపోయాడు. ఆ విజయం సాధించి లోతుని తన ఆస్తిని తీసుకొచ్చిన సందర్భంలో సర్వోన్నతుడైన దేవుని యాజకుడు కనపడుతున్నాడు మనకి. ఎందుకని అక్కడ కనపడుతున్నాడు? తీసుకొచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు ఆయన? రొట్టె. కారణం ఏంటి? ఆ రొట్టె ద్రాక్షం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? ప్రభు అయిన యేసు. ఎందుకు రొట్టె ద్రాక్షరసం కావాలి అక్కడ? అబ్రహాము యుద్ధంలో అలసిపోయాడు, తనకేం కావాలి? ఆహారం కావాలి అనుకుంది. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇక్కడ పరమార్థం ఉంది. దేవుని కుమారుని పోలి ఉన్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు కలిగిపోయే నిరంతర యాజకత్వం కలిగి ఉండిపోయే అపోలిక అక్కడ కనపడుతుంది. అంతేనా? ఇప్పుడు అంతే కదా. రొట్టె ద్రాక్షం దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? ప్రభు అయిన యేసు ప్రభు యొక్క ఆయన శరీరం, రక్తాన్ని. ఇస్సాకు కూడా దేనికి ముంగుర్తుగా ఉన్నాడు? క్రీస్తుకు ముంగుర్తు. అంటే ఆ నిరంతర యాజకత్వానికి ముంగుర్తుగా కనపడుతున్నాడు. ఎవరు? మెల్కీసెదెకు. ఎందుకని అక్కడికి ఆ సందర్భం ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ అని అంటే, ఇప్పుడు చదవండి. చదవండి. 19 చదవండి. అప్పుడతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలు. 19వ వచనంలో చూస్తే అప్పుడు అతడు అబ్రహామును ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. జాగ్రత్త గమనించండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఏమవ్వాలంట? అబ్రహాం. ఇక్కడ కనపడుతున్నది ఏంటి? ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఇక్కడ 20వ వచనంలో ఒక పరమార్థం కనపడుతుంది మనకి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు అతనికి ఎంత ఇచ్చాయంట? నిజంగా అప్పుడు నియమాలు కూడా ఏమీ లేవు. యాజకులకి దశంభాగం ఇవన్నీ ఉన్నాయా? కానీ 10వ వంతు ఇచ్చాడు. ఎందుకు? అక్కడ సందర్భం ఏం జరుగుతుంది? ఇక్కడ మూలాంశం జాగ్రత్త గమనించాలి. యుద్ధానికి వెళ్ళింది ఎంతమంది వెళ్ళాడమ్మా? అబ్రహాముకి గర్వం వచ్చే సందర్భం ఉంది అక్కడ. ఇవాళ ఆకాశానికి భూమికి సృష్టికర్త ఎవరు చెప్పండి? ఇదంతా ఎవరిది చెప్పండి? దీని మీద కూడా ప్రయాసపడుతుంటాం మళ్ళీ. నాదే. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు అంటున్నాడు. ఎందుకు అక్కడ షాలేము రాజుగా మెల్కీసెదెకు మరి ఆ నిరంతరము దేవుని యాజకుడిగా ఎందుకు కనపడుతున్నాడు? ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? అసలు ఆ సందర్భంలో, లోతుని తీసుకొచ్చిన సందర్భంలో, అక్కడ మళ్ళీ సొదొమరాజుని ఎదుర్కొనే సందర్భంలో ఎందుకు అక్కడ దేవుడు రావాల్సి వచ్చింది? ఎందుకని? ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించి వారిని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. ఈ వాగ్దానం చేసింది ఎవరమ్మా? భూమి యొక్క సమస్త వంశుల్ని ఎందేముంటే, ఈ వాగ్దానం చేసిన వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు అబ్రాహాం. అవునా? దేని చూసి వెంబడించాడు? గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంట అంటే ఆదికాండం 12:2లో చూసింది ఎవరిని? క్రీస్తుని. ఎలా చూసుంటాడు చెప్పండి?
తండ్రి కుడిపారుస్తున్న. ఎక్కడున్నాడు అయినప్పటికీ? యేసుప్రభు ఎక్కడున్నాడమ్మా? అబ్రహాము చూశాడు అనడానికి మన సాక్ష్యం చెప్పింది ఎవరు? యేసుప్రభువే. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. చూడండి 56, 57 వచ్చిన. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అది చూసి ఏం చేశాడంటే అబ్రహాము సంతోషించెను. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో నిశ్చయముగా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాం చూసి కొట్టడానికి వచ్చారు ఆయన. అబ్రహాం పుట్టక ముందే నేను అప్పుడు ఎక్కడున్నాడండి? తండ్రి. ఇంత ప్రత్యక్ష కలిగిన అబ్రహాము, జాగ్రత్త గమనించిన అర్థమైపోవాలి. ఇవాళ నీకు యేసు ప్రభు గురించి సమస్తం తెలుసు, నీ సొంత జ్ఞానం మాత్రం ఉపయోగిస్తావు. మళ్ళీ ఉపయోగించి దానికి మళ్ళీ ఏం చెప్తావు? అనేక మందిని దేవుని రాజ్యంలోకి నడిపించాలి. ఇంత ప్రత్యక్షత కలిగిన అబ్రహాము యేసు ప్రభువుని చూసి సమస్తాన్ని విడిచిపెట్టాడా లేదా? అవునా? రండి ఆదికాండం 12వ అధ్యాయం. అక్కడ మనకు వచనాలు కనబడతాయి. ముందు బేతేల్లో బలిపీఠం కడతాడు. 7-8 వచ్చినాడు. ఆదికాండం 12:7 ఎక్కడ కడతాడైనా? చాలు చదవద్దు. బేతేల్ దగ్గర ఏం కడతాడైనా? బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఏంటిది? హాయికి దానికి మధ్యలో గుడారం వేస్తాడు. ఎందుకు? దేవుని ఇంట్లోకి వచ్చిన వాడు చెడుతనాన్ని విసర్జించాలి. అందుకే వీపు ఎక్కడ ఉంటుంది? శిథిలాల గుట్ట అన్నాడు భక్సింగ్ గారు. హాయి వైపు ఉంది. అంటే దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఏముండాలి? చెడుతనాన్ని విసర్జించే స్థాయి ఉండాలి. అందుకే దేవుని వాక్యాలు ఉంటాయి మందిరాల్లో. ఎందుకు మందిరాల వాక్యం బోధించబడాలి? నువ్వు ప్రతిసారి చెడుతనాన్ని విసర్జించే స్థాయి మందిరంలో ఉండాలి. అంటే శత్రువుకు చోటు ఇవ్వకూడదు. ఇంత ప్రత్యక్షత కలిగిన అబ్రహాము కరువు రాగానే ఎక్కడికి వెళ్ళాడు చెప్పరే? చూడండి ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తులో దేశంలో నివసించుటకు అక్కడకు వెళ్ళాను. దేవుని మందిరంలోకి వస్తే చెడుతనాన్ని విసర్జించాలని తెలుసు. కరువు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్రదర్ ఈ సంఘం బాగోలేదు, 3-4 గంటలు కూర్చోవాలి మేము, అక్కడ ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉందంటే వెళ్ళు, తప్పే ఉంది, చక్కగా వెళ్ళిపోతాం, ఏమాత్రం సందేహం లేదు. ఏదో నువ్వు డీవియేషన్ తీసుకోవడానికి ఇక్కడికి రాలా. ఇది నూతన నిబంధన. ఇంకా పాత నిబంధనలు కూడా చూసినట్టు వెళ్ళాడేమో కానీ నూతన నిబంధనలు అదేమి ప్రభువే లోపల ఉన్నాడు, నీకు సత్యాన్ని బోధిస్తాడు. ఆయన మనకు యవనస్తులు ఫోన్ చేశాడు, అన్న 12 గంటలు సోషల్ మీడియాలో ఉంటున్నాను, ఏం చేయాలి? ఏం చేస్తావు? ప్రభువుని అడుగు. దీన్ని ఎప్పుడు ఆధారం చేసుకుంటావు? శ్రమ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటావు. మళ్ళీ నాకే ఎన్ని కష్టాలు అంటూ ఉంటాం కానీ పరిశుద్ధంగా రాము. ఇప్పుడు ఇంత ప్రత్యక్షత కలిగిన అబ్రహాం, ఎలాంటి ప్రత్యక్షత? ప్రభువుని చూశాడు లేదా? అబ్రహాం పుట్టకముందే నేనున్నాను, నా దినము చూతునని మిగులు ఆనందించాడు. ఏ దినము? అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులు కలుగుటకే యేసుక్రీస్తు ద్వారా జరగబోతుంది అనే సత్యాన్ని చూసిన అబ్రహాము, ఆ దినాన్ని మిగులు ఆనందించిన అబ్రహాము బేతేల్లో బలిపీఠం కట్టినప్పుడు దేవుని మందిరంలోకి రావడం చెడుతనాన్ని విసర్జించే స్థాయిలో ఉన్న ప్రత్యక్షత కలిగిన అబ్రహాము కరువు రాగానే ఎక్కడికి వెళ్ళాడమ్మా? శత్రువు చాలా బలవంతుడు. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఐగుప్తు నుంచి వస్తాడు, మళ్ళీ లోతుకి అన్ని సమస్తాన్ని ఆయనకి ఇచ్చేస్తాడు. అందుకే సొదొమ గొమొర్రా ప్లేస్ని వెనుకున్నాడు తను. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 17-18 వచ్చినాడు.
నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇప్పుడు ఎక్కడ కట్టాడమ్మా బలిపీఠం? హెబ్రోన్. ఎక్కడ? ఎందుకో హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 12 అధ్యాయం 7-8 వచ్చే బేతేలు దేవుని ఇల్లు. మరి ఆది కాండం 13 అధ్యాయం 17-18 వచ్చిన ఏముంది? హెబ్రోన్ ఉంది. ఏముంది? ఈ మధ్యన ఐగుప్తుకి వెళ్ళాడు ఆయన. మన సిస్టర్ ఫోన్ చేస్తుంది, బ్రదర్ ఎప్పుడు చర్చ్ ఓపెన్ చేస్తారు? ఏం అన్నాను, సహవాసం ఏంటో నాకు అర్థమైంది బ్రదర్ అని. అంటే అర్థం ఏంటి అని అడిగా. ఏమీ లేదు, నేను కొంచెం విశ్వాసంలో ఉంటా, మా ఇద్దరు పిల్లలు కొంచెం పర్లేదు కానీ మావారు అస్సలు ఉంటారు. ఏముంది ఇంట్లో ప్రతికూల పరిస్థితుల్లో? ఆయన లోపలికి వెళ్ళి ఏం చూస్తున్నాడో తెలియదు. పిల్లలందరూ గేమ్స్ ఆడుతున్నారు, నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను చెప్పండి? ఇదే చర్చిలో ఉంటే ఏముండేది? ఈ చెడుతనాన్ని విసర్జించే స్థాయిలో ఉండేవాళ్ళు. ఎందుకు హెబ్రోన్ దగ్గర బలిపీఠం కట్టాడు? అసలు భక్త్ సింగ్ గారు కూడా ప్రత్యేక ఆలోచించండి. తండ్రి సహవాసం లేకనే ఐగుప్తుకి వెళ్ళిపోయాను. నిరంతరం ఉండాలి సహవాసం. అనేక జనములకు తండ్రి అబ్రహాము వల్ల ఆశీర్వదించబడాలి. 318తో యుద్ధం చేశాడు అక్కడ. ఎలాంటి విజయం అది? గర్వం వచ్చే విజయం. ఇప్పుడు అబ్రహాము నుంచే స్వాస్థ్యం రావాలి. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం. అబ్రహాం నుంచే మనందరూ రావాలి, ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. వాళ్ళు మనం గర్వించడానికి వీళ్ళు హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు తండ్రి సహవాసం లేకనే. అందుకే దైవజనుడు భక్త్ సింగ్ గారు ఇంత సహవాసాన్ని అనుగ్రహించింది. సహవాసం ఏముండాలి? నీ సొంత జ్ఞానం ఉపయోగించి లోకంతా తీసుకొచ్చేసి ఇది ఆ సంఘం చెప్తున్నాం. మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఏం భయపడాలా? ఏమి చంపేస్తావా? ఏమి ఎవరు మానన్నాళ్ళు పోతారంటే మీకు ప్రత్యక్షతే లేదు, కొట్టుకోవడం తప్ప. దేని పోతారు? ప్రత్యక్షత ఎక్కడ ఉంది? సంఘం అంటే భయం ఎక్కడుంది వాళ్ళు మనకి? ఎందుకు హెబ్రోన్లో బలిపీఠం కట్టాలి? అరే సంవత్సరాలుగా నువ్వు రక్షించబడ్డావు, కనీసం నీ వెలుగు కుటుంబ సభ్యుల మీద రావట్లేదు, పిల్లల్లో రావట్లా. అంటే అర్థం ఏంటి? ప్రభువును కలిగి ఉన్నానని సహవాసంలో లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఏ అబ్రహాము ఆ వారసులకి స్వాస్థ్యానికి వారసులు కావాలో దాన్ని తప్పించడానికి బయలుదేరావు నువ్వు ఇంట్లో. ఇవాళ అరే సినిమా పోస్టులు ఉంటే బయటికి వెళ్ళిపోయాడండి భక్త్ సింగ్ గారు. కారణం ఏంటి అంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగిందా? ఎక్కడ చెప్పావు నువ్వు? దేవుడు మారలేదుగా. ఇప్పుడు బేతేల్లో బలిపీఠం కట్టి చెడుతనాన్ని విసర్జించాలని స్పష్టంగా అబ్రహాముకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు ఏంటో తెలుసు. కరువు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఐగుప్తు. గంట కూర్చోలేవు మళ్ళీ. ఇవాళ లేటెస్ట్ అంట, అందరిని ఆకర్షించేస్తావు. ఏం ఆకర్షిస్తావు? బాగా డబ్బులు గుంజుకుంటావు, ఫోటో వేసుకుంటావు, పేరు నిలబడతావు, వీళ్ళందరినీ కూడా ఎక్కడ పంపిస్తావు? అవా సంఘం అంటే మళ్ళీ టీం బయలుదేరింది వీళ్ళకి. సహవాసం లేకనే వెళ్ళిపోయింది తండ్రి. ఇప్పుడు చెన్నైలో భక్త్ సింగ్ గారు చేసిందంటే ఒక ఆయనకి సువార్త చెప్పాడు. మళ్ళీ 1 year తర్వాత అదే ప్రాంతంలో సువార్త చేస్తుంటే రక్షించబడిన ఈయన బాప్తీసు ఇచ్చాడు ఆయనకి. వాడు తాగి తిరుగుతున్నాడు. పిలిచి అడిగాడంట, ఏంటి రక్షించబడ్డానా? రక్షించబడ్డా. ఏమి లేదు వాడికి, ఏమి లేదమ్మా. లేదు, మీరు సహవాసంగా కూడుకొనక మానొద్దు అన్నాడు అక్కడ. ఇవాళ శత్రువు దాని మీద దాడి చేస్తున్నాడు. మరి హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. ఇప్పుడు సహవాసం లేకనే ఐగుప్తుకి వెళ్ళిపోయాను అన్నాడు. ఇంత ప్రత్యక్షత ఉంది అబ్రాహాంకి. ఇప్పుడు ఏం జరుగుతుంది? 14 అధ్యాయంలో 318 మందితో యుద్ధం చేశాడు. ఎంతమంది? ఎవరు వాళ్ళమ్మా? పనివాళ్ళు. మళ్ళీ ఎలాంటి రాజుల వాళ్ళు? 4 సొదొమ 5 రాజులు కూడా ఓడించేశారు వాళ్ళు. వాళ్ళ మీ యుద్ధం అంటే ఏమొస్తుంది? ఖచ్చితంగా గర్వం వస్తుందంటే అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రాహాము నువ్వు పొందిన ఆశీర్వచనం అన్యజనుల క్రీస్తు ద్వారా జరగాలని నువ్వు గర్వించకూడదు. నువ్వు దాగి ఉండాలి, శత్రువు చోటు ఇవ్వకూడదని వచ్చాడు అక్కడికి. ఆయన రొట్టె ద్రాక్షం కూడా అవసరం ఉంది అక్కడ. ఎందుకు ఆ రొట్టె ద్రాక్షం అవసరం ఉంది అక్కడ? సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు, సర్వోన్నతుడైన దేవుడైన మాట వింటున్నాం అక్కడ మనం. అబ్రహాము నువ్వు పొందిన విజయం ఎవరి వల్ల జరిగింది? నీ వల్ల కలగరా? ఎవరల్ల? ఆ మల్కీసెదెకు షాలేం రాజుని చూస్తున్నాం మనం. ఆ పని ముగించి వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడ కనపడలేదే. ఎందుకు యేసుప్రభుల వారి యొక్క రక్తం కూడా రాయబడలేదు? అది కూడా నీకు విగ్రహం అవుతుంది. ఎందుకు యేసుప్రభులకి చిత్రపటం లేదు?
విగ్రహం అయిన చోట ఏం జరుగుతుంది? పవిత్రత ఉండదు. అమాయకులు అనుకోవద్దండి. నీ శరీరానుసారులందరూ కూడా నీ దగ్గరికి పంపిస్తాడు వాడు, శత్రువు కూడా. అందుకు రావాల్సి వచ్చింది అక్కడ. ఆ మల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు, నీతికి రాజు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. ఎవరు? పౌలు భక్తుడు. ఇవాళ రొట్టె దాక్షం మన మధ్యకి ఎందుకుంది ఇవాళ? నీ అలాంటి గర్వాలు ఎన్నో ఉన్నాయి మనకైతే. నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డావయ్యా, అది పోగొట్టుకోవడానికి పిలువబడలేదు నువ్వు. ఏమవుతుంది అక్కడ? ఆదికాండం 14వ అధ్యాయం 21 చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితిని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడు దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నా చెయ్యి ఎత్తి. కొత్త మాట వస్తుంది ఎక్కడ? అబ్రాహాము దగ్గర. ఏమని? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడినైనా యెహోవాతో నేనేం చేస్తున్నాను? ప్రమాణం. అసలు ఇందులో ఒక్క కొలగొత ఒక్కటి కూడా నాకు వద్దు. నన్ను ధనవంతులు చేసేది ఎవరు? ఇదంతా ఆయిందే. కింద అంటాడు ఇంకా చూడండి, ఇంకొకటి 24వ వచనం. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అని వారికి ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. వారికి కావాల్సిన భాగాలు వారికి మాత్రం, నాకు మాత్రం ఏమని చెప్పండి. ఇది నీకు ఉండవలసిన ప్రత్యక్షత. అందరితో ఎందుకు కలుపుకుంటావు? నువ్వు ప్రభుని ఎంతగా తెలుసుకుంటావో అంత శ్రేష్టమైన అడుగులు వేయగలుగుతావు. మల్కీసెదెకు నీతికి రాజుగా కనపడుతున్న సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు అంటే ఆయన. అక్కడ రొట్టె దాక్షిణం తీసుకురావడం కారణం ఏంటి? అబ్రహాము పొందిన ఆశీర్వాదం. అనేక జనులు తండ్రిగా ఉండాలి ఆయన. వెంటనే దశంభాగాలు ఇచ్చేస్తాడు, 10వ ఇచ్చేసాడు. నిజంగా అబ్రహాం చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక్కటైనా నేను ముట్టుకోను, నువ్వే ధనవంతుడు చేసావు నన్ను, లేదు అసలు. అందుకే అబ్రహాము నీకు ఈ విజయాన్ని అనుగ్రహించింది ఎవరు? ఆయన. ఇవాళ నువ్వు గర్వించే విషయాలేంటి? నీ గర్వం ఏం చేస్తుంది? అబ్రహాము పొందిన ఆశీర్వచనకు వారసులు లేకుండా చేస్తుంది అంతే. ఎందుకు మార్పులేని యాజకత్వం కలిగి ఉన్నాడు ఆయన? ఎంత స్పష్టతగా ఉన్నాయి అసలు. మల్కీసెదెకు అక్కడ రావడానికి కారణం ఏంటి? ఆ సందర్భంలో షాలేము రాజు అని మనకు కనపడుతుంది, హెబ్రీ పత్రికలో కనపడుతుంది. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనం. ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమైనది. మరియు లేవీ క్రమము చూడగా
చావునకు లోనైన వారు పదవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమును చెప్పినడలా పదవంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. అంటే లేవీలకి ఒక ఆధిక్యత ఉంది. దశమ భాగాలు ఎవరు ఉంచుకోవాలంట? లేవీలు. ఎవరిచ్చారు? అది దేవుడే. ఈ లేవీలు యాజకులు ఎలా ఉంటారు? ఖచ్చితంగా యాజకులు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఎవరైనా కూడా ఏం చేయాలి? చనిపోవాలి. ఏం చేయాలి? యాజకులు మారుతూనే ఉంటారు. వీళ్ళు దశమ భాగాలు తీసుకోవాలి. ఇది దేవుడిచ్చిన స్వాస్థ్యమే. తక్కువ వాడు ఎక్కువ వాడిని ఆశీర్వదించడం, ఎక్కువ వాడు తక్కువ వాడిని. ఎవరు ఎక్కువ వాడు? మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. కానీ అబ్రహాం అప్పటికి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్నాడు. స్పష్టంగా ఏం కనపడుతుంది అక్కడ అంటే ఆ సర్వోన్నతుడు యాజకుడి ద్వారా అబ్రహాం ఏమైనాడు? అది నిరాక్షేపం అన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం ఏమి ఇచ్చాడమ్మా? 10వ భాగాలు ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఈ దశమ భాగం ఇక్కడ ఇచ్చేటప్పటికి లేవి ఎవరి కడుపులో ఉన్నాడట? అంటే వీళ్ళందరికన్నా శ్రేష్టమైన వాడు ఆయన. దశమాంసములు తీసుకున్నాను రాశాడు. అంటే అర్థం ఏంటి? ఈ అర్థం ఎలా అవుతుంది? ఆదికాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చదువు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు పెద్ద సందేహం నాకు వచ్చేది. స్టార్టింగ్ ఈసీలో వచ్చిన కొత్తలో ఇదే చదివా. ఏంటి? అబ్రహాం ఎవరిని కన్నాడంట? కన్నది ఎవరమ్మా? శారా. మీరు నమ్మండి, 3 సంవత్సరాల వరకు నాకు అర్థం కలదు అది. అసలు ఎంత పొరపడిపోయానంటే బైబిల్ ఎలా రాశారంట? అబ్రహాంని ఎవరికి అన్నారంట? ఇస్సాకుని ఎవరికి అన్నారంట? అబ్రహాం. దీని లేఖన స్పష్టమైన జాగ్రత్త గమనించాలి. ఒక ఆడ మగ పుట్టాలంటే దాని కారకుడు పురుషుడే. చాలా జాగ్రత్త గమనించండి. అందుకే నీ బర్త్ సర్టిఫికేట్లో తండ్రి పేరు ఉంటుంది. కేవలం స్త్రీలు గర్భం దాల్చిన వరకే. పాజిటివ్ వస్తే అబ్బాయి, నెగిటివ్ వస్తే అమ్మాయి. అందుకే అబ్రహాము ఇస్సాకుని కనని రాశాడు. అంటే ఆత్మ దేవుని దగ్గర ఉన్నా కూడా శరీరకు సంబంధమైన జీవితానికి కారకుడు ఎవరు? అబ్రహాం. లేవిలేని ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే అర్థం ఏంటి? తండ్రే కారకుడు. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. నాకు 47 ఇయర్స్. నాకు ఇవాళ మా అమ్మాయికి 21 ఇయర్స్ ఉంది. మా అమ్మాయి పుట్టడానికి కారకుడు ఎవరు? నేనే. ఆత్మ మొత్తం దేవుని దగ్గర ఉంది. మా అమ్మాయి పుట్టక ముందు 21 సంవత్సరాల క్రితం ఎవరి కడుపులో ఉంది? నా కడుపులో ఉంది. నేను ఎవరి కడుపులో ఉన్నా? మా నాన్న. మా నాన్న ఎవరి కడుపులో ఉన్నా? మా తాత. లాస్ట్ వరకు ఏ తాత? ఆదాం. అంటే లేవీలు చూడండి, అబ్రహామానికి దశమ భాగాలు ఇచ్చేటప్పటికి లేవీలందరూ ఎక్కడున్నారు? అబ్రహాం తన పితరుని కలుసుకునేటప్పుడు ఏం మాటలు అవి అసలు? వాళ్ళు ఈజీగా తీసుకుంటున్నామేమో నువ్వు అని. ఎంత గనుడో చూడండి అన్నాడు, ఎంత శ్రేష్ఠుడో. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి నిరంతర యాజకత్వమే కలిగి ఉండడానికి కారణం ఏంటి? నువ్వు సంపూర్ణంగా రక్షించబడాలని. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. మళ్ళీ బ్రదర్ భగత్ సింగ్ గారికి ప్రత్యక్షత ఉందా అంటే ఉంటుంది. పవిత్రత.
అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన అబ్రహాము ఆ పొందిన ఆశీర్వచనం మనం పొందుకోవాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. హెబ్రోనుకు వచ్చి బలిపీఠం కట్టాడు, సహవాసం నిలిచి ఉన్నాడు. అక్కడ బబ్బనామ గర్వించకూడదు. రొట్టె ద్రాక్షను తీసుకొచ్చాడు అక్కడికి. దేనికి సాదృశ్యం? ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇవాళ ఇక్కడ కనపడుతుంది, బలం దగ్గరికి వస్తున్నావు నువ్వు. వేళ ఎంత శ్రేష్ఠుడో ఎంత గనుడో చూడండి. అందుకే మధ్యాకానికి తీసుకెళ్ళిన పౌల్ని వచింపరసక్కిన మాటలు ఎవరికి అర్థమవుతుందండి? ఎందుకు అంత శ్రమలు గుండా వెళ్ళాడు ఆయన? నిరంతరము మార్పు లేని యాజకత్వం. ఏంటి మార్పు లేని యాజకత్వం? 7వ అధ్యాయం 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెను ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం నద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైనది. ఎలాగనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆయన విషయం ఏమైందంటమ్మా? యాక్చువల్లీ యేసు ప్రభువులో ఏ గోత్రం నుంచి రావాలి? లేవి నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలమ్మా? రాలా. ఏ గోత్రం నుంచి ఇచ్చాడు ఆయన? యూదా. వాళ్ళు ఎక్కడ కూడా లేవిలే ఉండబడదు, ఎక్కడా కూడా రాయబడాల. ఇక్కడున్న ఇప్పుడు చేస్తున్న వీళ్ళ యాజకత్వానికి ఆయన మార్పు లేని యాజకత్వం అన్నట్టు. పరలోక గుడారానికి ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం కనపడుతుంది? నాశనం లేని జీవముకున్నట్టు శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. అంటే ఏంటది? నాశనం లేని జీవముకున్న శక్తిని బట్టి అన్నాడు. అందుకే మెల్కీసెదెకు క్రమం చొప్పున రావాల్సి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త మనం గమనించండి. లేవీలు ఎవరు? యాజకులు. అక్కడ మెల్కీసెదెకు మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది? షాలేము రాజు. ఎవరు? రాజు సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు. అందుకే యోధా గోత్రం నుంచి వచ్చాడు. సమూయేలు ప్రవక్త, యాజకుడు. మీరు గమనించండి. నేను మృతుడైతుని కానీ యుగ సమాప్తి వరకు జీవించి ఉన్నాడు. యుగ సమాప్తి వరకు హృదయాన్ని లేసి రాజుగా ఉండాలి. నువ్వు జీవించినంతకాలం ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండి తప్పిపోకూడదు. సేమ్ టైం యాజకుడిగా ఉండాలి. అక్కడ ఎప్పుడు యాజకత్వం జరగాలి. అసలు యూదా గోత్రం రావడానికి కారణం ఏంటి చెప్తున్నాడు. అంటూనే ఏం రాశాడు ఇక్కడ? నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. ఎక్కడది? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నువ్వు నా కుమారుడు, నేను నేడు కని ఉన్నాను
అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇక్కడ గమనించండి, అటువల్లే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరచ కొనలేదు. నీవు నా కుమారుడు, నేను నేడు నేను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే. ఎవరు చెప్పారు అది? రండి, దావీదు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు అనే దానికి అర్థం లేదు. అంటే అది ఏ సమయం అనేది మనకి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఆ మాట రాసింది ఎవరు? దావీదే కదా. ఈ దావీదే. మళ్ళీ చూడండి, కీర్తనలు 110 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. అబ్బో, ఎవరంటే ప్రమాణం చేసింది? ఆ క్రమం చెప్పునే నాశనం లేని జీవన శక్తిని బట్టి. అంటే లేవీలు చేసిన యాజకత్వం గురించి కూడా హెబ్రీ పత్రికలో కనపడుతుంది. ఏంటది? 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. తర్వాత 8వ వచనం. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగచేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ప్రధాన యాజకుడు ఎందుకు వెళ్తాడమ్మా? రక్తం తీసుకుని ఎందుకు వెళ్తాడు చెప్పండి? తన కోరికంట. ఎందుకు? మన జన్మ ఎటువంటిది? పాపపు ఆ జన్మ. తన కొరకును ప్రజల అర్పించాలి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా. రోజువారీ పాపంలో కూడా బలి అర్పించాలి. నువ్వు సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి? అక్కడ గుడారం దగ్గర మొత్తం ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాల విషయమై వాళ్ళ అజ్ఞాన కృతుల కోసం తన కొరకు కూడా ఏం చేస్తాడు? అర్పించాలి. ఈయన నిరంతరము మార్పు లేని యాజకుడు అన్నాడు. ఏ క్రమం చెప్పున? మెల్కీసెదెకు క్రమం చెప్పున ఆయన వచ్చాడు. మార్పు లేని యాజకత్వం అంటే ఆయన పాపరహితుడు. ఎవరు? అవునా? పాపరహితుడు. స్పష్టంగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఆరాధకునికి మనస్సాక్షి విషయంలో ఏమవుతుంది? సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేని అర్పణలు. లేవీలు చనిపోతారు, మళ్ళీ ఇంకో యాజకుడు రావాలి. ఎందుకంటే బలి జరగాలి, ప్రభు వచ్చే వరకు జరుగుతూనే ఉండాలి. మారుతూ ఉంటారు, ఆ క్రమం చొప్పున వెళుతూనే ఉంటుంది. అది ఇతను మార్పు లేని యాజకుడు. ఎట్లా అది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఒకసారి 11 కదమ్మా, 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం మరియు 12వ వచనం చదవండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తమ శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. ఇప్పుడు రండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. తర్వాత 8వ వచనం, మొదటి 2 వచనాలు. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామోహిని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం పరిచారకుడై ఉండి అన్నాడు. అంటే మూలార్థం చూడండి, ఒకే ఒక బలి. ఏ బలి? ఇది బాగా అర్థం కావాలి. ఏంటి బలి? మనం ఎప్పుడైనా పాపం చేస్తే ప్రతి వాళ్ళు ఏం చేయాలి? గొర్రెపిల్ల తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? సరే, పాపం గొర్రెపిల్ల తీసుకెళ్ళిన వాళ్ళ యాజకుడి దగ్గర తీసుకెళ్ళాం, మన నిమిత్తే గొర్రెపిల్ల బలి అయిపోయింది, రక్తం చిందించబడింది, అయిపోయిందా? మళ్ళీ ఇంటికి వచ్చాం, మళ్ళీ రేపు చేసాం, మళ్ళీ ఏం తీసుకెళ్ళాలి? ఎందుకు? ఈయన సదాకాలం నుంచి ఒక బలి అన్నాడు. ఏమన్నాడు? మరి చూడండి, మా పిల్లలు పుట్టకముందు నా కడుపులో అయితే ఎలా ఉన్నారు, నేను మా నాన్నగారి కడుపులో ఎలా అయితే ఉన్నారు, లాస్ట్ వరకు ఏ తాత అంటున్నాం? ఆదాం కన్నా ముందు ఎవరున్నారు? యేసు ప్రభు. ఎవరు? అందుకే మన్నైనది వెనకటి వెళ్ళే మరలా భూమికి చేరును. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. శరీర సంబంధంగా అబ్రహాంలో ఉన్నారు కానీ లేవీలు, అక్కడికి ఆత్మ ఆయన దగ్గరే ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు పుడతావో తెలుసు, నీ ఆయుష్ ఎంతో తెలుసు, నువ్వు ఎంత పాపం చేస్తావు కూడా ఆయన తెలుసు. ఇది శిలువ మీద. ఇంకా మనం పుట్ల అప్పటికే పాత నిబంధన భక్తులు ఏం చేశారు? పుట్టారు, చనిపోయారు. దావీదు బెత్షెబాతో ఎంత పాపం చేశాడో కూడా ఆయన తెలుసు. వీళ్ళ నిమిత్తమే అర్పించబడాలి, మన నిమిత్తమే. చూడండి, ఒకే ఒక బలి. ఇంకా మళ్ళీ బలి అవసరమేమి? ఎందుకంటే మన ఆయుష్ మొత్తానికి రక్తం చిందించాడు. మార్పు లేని యాజకత్వం కలగాలంటే అర్థం ఏంటి? మరణం ఆయన ఏలకూడదు. అందుకే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఈ మామూలు యాజకుడు కాదు ఆయన. అంటే తిరిగి లేచాడు. అవునా? లేచిన తర్వాత ఏం చేసింది? ప్రధాన యాజకత్వం చేయాలి. ఏం చేయాలి? సంవత్సరానికి ఒక్కసారి తన కొరకును ప్రజలు ఆ రక్తం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చాలు, నన్ను ఏం చేద్దంట? మగ్దలేని మరీతో చెప్తుంది. ఇప్పుడు యేసుప్రభు కనిపించగానే మనం ఏం చేస్తామమ్మా? ఏం పట్టుకుందని చెప్పు, పడిపోతాం లేదు పాదాల దగ్గర. ఆమె కూడా ప్రేమ గల రక్షకుడు పాదాలు పట్టుకోవడానికి ట్రై చేసింది. నువ్వు నన్ను ముట్టుకొనవద్దు. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళేదన్నాడు? తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. వెళ్ళి శిష్యులతో చెప్పు, నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడును వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నా అని చెప్పమన్నాడు. ముట్టుకోవద్దన్నాడు. ఇంకో కొన్ని నిమిషాల్లో తర్వాత వెంటనే కొంతమంది శిష్యురాలు కనిపించాడు. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 9. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. కొంతమంది శిష్యురాళ్ళు వస్తే ఎవరు పాదాలు పట్టుకున్నారు? మగ్దలేని మరియకి ఈ శిష్యురాలకి కనిపించిన చూస్తే ఈ స్త్రీలు కనిపించాడని ఎంత గ్యాప్ ఉంటుంది అక్కడ? ఆమె ముట్టుకోలేదు, వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అంటే ఏం జరిగింది? హెబ్రీ పత్రికలో రాస్తాడు ఆ విషయం. 9వ అధ్యాయం 9
9వ అధ్యాయం 12వ వచనం. మేకలేకయు కోడలేకయు రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఒక్కసారి అంటే మగ్దలేని మరియ ముట్టుకునే లోపు ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ప్రధాన యాజకత్వం చేసినప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. ఆయన ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. చిందించిన రక్తం ఆయన దగ్గరే ఉంది. ఎక్కడుంది? నువ్వు ఎప్పుడు పుడతావు, నీ ఆయుష్ మొత్తానికి రక్తం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ప్రధాన యాజకత్వం చేయాలి. అక్కడ వెళ్ళి ఏం చేశాడు? ఆ బలిపెట్టి మీద ఆయన ప్రోక్షించి వెంటనే కిందకు వచ్చినప్పుడు ఆ స్త్రీలు కనపడ్డాడు. వాడు ముట్టుకోవడానికి ఛాన్స్ అయింది. అంటే మగ్దలేని మరియకి మత్తయి సువార్త 20 మధ్యలో జరిగిన విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు ఎబ్రి. మేకల ఎక్కువ కోడలేక రక్తం కాక తన స్వరక్తం ఒక్కసారే. ఎందుకు? 9:14 చూడండి అక్కడ. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అందుకే క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడని రాస్తాడు కింద. జీవం గల దేవుని సేవించడానికి ఏముండాలమ్మా? ఏముండాలి? మంచి బట్టలు కాదు, ఏముండాలి? మనసాక్షి. మన క్రిస్మస్ రోజున చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. మంచి బట్టలు, డ్రెస్సులు, డ్యాన్సులు, కేకులు. ఏం కాదు, బోధించే వాళ్ళంటే ప్రభువుని ప్రత్యక్షం కలిగిన వాళ్ళకి. అంటే మార్పు లేని యాజకత్వం. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ ఉంది? బలిపేట మీద ప్రోక్షించాడు. అవునా? ఇప్పుడు నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు గలతీ 13 ఏముంది? చదవండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు కలిగినట్లు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక చదువుకోండి, 2వ అధ్యాయంలో ఉంది. ఏంటిది? ధర్మశాస్త్రం చదువువాడు నీతిమంతులు కాదు కానీ అనుసరించి జీవించాలి. అవునా? చూడండి, ధర్మశాస్త్రం మనకు శాపమైంది అంటున్నాడు అక్కడ. ఈ శాపం నుంచి విడుదల కావాలి. అందుకే మ్రాను మీద వేలాడేట. ఏంటి ధర్మశాస్త్ర యొక్క శాపం ఏంటి? ఇక్కడ వ్యభిచార స్త్రీ పట్టబడిందని మనకు తెలుసు. ఎక్కడ? యోహాను సువార్తలో. అవునా? శాస్త్రులు పరిస్థితులు అద్భుతంగా ఉన్నారు. ఆమెను పట్టుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపారు. అక్కడ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలా. చక్కగా రాస్తూ వచ్చాడు. ఏం రాస్తున్నాడు? చూస్తున్నారు వాళ్ళు. ఎవరు ఏం పాపం చేసినా అదే కనపడుతుంది. నా పాపం వేరే ఒకటి కనపట్ల, మళ్ళీ నా పాపం నాకు మాత్రమే. అంటే అర్థం ఏంటి? మీరు రాయాలని చూస్తున్నారు, చంపాలని చూస్తున్నారు. కరెక్టే. మీకు అర్హత ఉందా? ఉంది. మేము ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే, ప్రభు బిడ్డలను పిలబడుతుంటే, చూడండి క్రైస్తవులు ఎవ్వరూ రాయేలా. అమ్మ నేను ఎవరైనా శిక్ష విధించారా అని. అసలు మోషే ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు 2 చూశారు. ఏమంటాడేం చూద్దాము. సరే, నీకు ఎవరైనా శిక్ష విధింపలేదంటే, నాకు ఎవరు కూడా శిక్ష విధింపలేదు, నేను కూడా నీకేం చేయను, నేను క్షమించడానికి సిద్ధాస్తుడు. నువ్వు వెళ్ళి నువ్వేం చేయొద్దు? పాపము చేయొద్దు. ఆ మాట మర్చిపోతున్నావు. అంటే మీరు చదువుతున్నారయ్యా. ఏంటి ఆ శాపం? అది ధర్మశాస్త్రం వ్యభిచారం చేయొద్దు అంటది, నువ్వు అదే చేస్తావు. నరహత్య చేయొద్దు అంటుంది. ఎన్నున్నాయి అక్కడ? ఎందుకు? శరీరం ఏమవుతుంది? సహకరించట్లా. ఇప్పుడు దాన్ని నెరవేర్చాలి. ధర్మశాస్త్రం నెరవేర్చబడ్డం ఏంటి? ఆ ధర్మశాస్త్రం మనకు శాపం అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఏంటో మనకి తెలిసిన తర్వాత ఏమైంది? ఇంకా విజృంభవుతుంది. ఆ శాపం నుండి విడుదల ఏం చేయాలి? ఇప్పుడు రమేష్ ఏ శారీక్రియలో పడిపోతున్నాడు, ఏ ధర్మశాస్త్రం విషయంలో తొలిగిపోతున్నాడు, ఎంత పాపం చేస్తున్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు. ఆ నెరవేర్చడం కోసం నా ఆయుష్ మొత్తానికి మ్రాను మీద వేలాడాడు. ఆ శాపం నుంచి నన్ను ఏం చేయాలి? విడుదల చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? మార్పు లేని యాజకత్వం కలిగిన ఆయన నా నిమిత్తమే అక్కడ ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఎలాంటి యాజకుని కలిగి ఉన్నావు నువ్వు? ఎలాంటి కలిగి ఉన్నావు? అసలు మనకంతా భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారండి?
ఎవరన్నా ఉన్నారా? కొంతమంది గుడ్డి వాళ్ళని చూడాలి మనం, అద్భుతం ఉంటుంది అనమాట. మనుషులు ఎవరికి కావాలండి? నువ్వు 10 ఆత్మలు నిత్యత్వంగా నడిపించిన బహుమానం ఉంది అక్కడ. సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. ఎలా సంపూర్ణంగా రక్షణ శక్తిమంతుడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. 31 కూడా. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. స్పష్టంగా కనపడుతుంది. సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఎవరంట? శక్తిమంతుడు. గమనించండి, అబ్రహాముకు తెలుసు. ఆదికాండం 12:2 స్పష్టంగా ప్రభువుని చూశాడా లేదా? ఎవరిని చూశాడు? బేతేలు దగ్గర బలిపీఠం కట్టాడు. అవునా? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అవునా? ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ హెబ్రోన్కి వచ్చి ఆయన ఏం చేశాడు? బలిపీఠం. సహవాసం లేకనే ఎక్కడికి వెళ్ళిపోయాను నేను? ప్రభువుని చూశాడు. అబ్రహాము పుట్టకముందే నేను నా దినము చూతునని మిగులు ఆనందించాను. నిరంతరం మార్పు లేని యాజకత్వం కలిగిండి మన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? గలతీ 3:10 ప్రకారం అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనం ఏం చేయాలి? పొందాలి. ధర్మశాస్త్ర శాపం నుంచి మనం విడుదల కలిగి చేయాలి. మ్రాను మీద వేలాడాడు. క్రీస్తు ద్వారా జరగాలి. అంటే అబ్రహాం నుంచి ఒక అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్న ఆయన జనాంగం రావాలి. ఇప్పుడు అంటే ఒక జనాంగం కావాలి. మనం వస్తామని తెలుసు. మనం కూడా ఆశీర్వాదానికి ఏమవ్వాలి? వారసులగాలి. మార్పు లేని యాజకత్వం. ఇంకెంతకన్నా ప్రభు ప్రేమిస్తాడు అని అంటే ఊహు కూడా అందం. ఇంక నువ్వు తొలగిపోతే నీ గుడ్డితనం అంతే. ఎవరు కూడా ఏం చేయలేరు. ఏం జరుగుతుంది అక్కడ? మధ్యాకాశానికి వెళ్ళాడు పౌలు. నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వల్ల పొందాడట? నీ సొంత జ్ఞానం కాదు, రాసేసి ఆయన చెప్పేసాడు దేవుడు ఇలా పెట్టమని. సినిమా మ్యూజిక్లు చెప్పని దేవుడు చెప్తే మనం ఏమైపోతాం చెప్పండి? ఆయన పవిత్రుడు. ఎందుకు షాలేము రాజు అక్కడికి రావాల్సి వచ్చింది? మెల్కీసెదెకు క్రమం సర్వోన్నత దేవుని యాజకుడు అక్కడ ఎందుకు రావాలి? అబ్రాహాం నిలబడాలి, అబ్రాహాం బలపరచాలి. గర్వం రాకూడదు. ఏం రాకూడదు? రొట్టె దాష్టం తీసుకొచ్చాడు. ఇప్పుడు మార్పు లేని యాజకత కలిగిన ఆ దేవాది దేవుడు, జీవంకున్న శక్తి నాశనం లేని ఆ పరలోకపు గుడారానికి యాజకుడిగా ఉన్న ఆయన మొట్టమొదటిగా నేను పొందిన దాన్ని ప్రభువుల పొంది మీకు ఏం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. అర్థం గమనించండి. రొట్టె ఉంది, అవునా? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని, ఎక్కడది? మత్తయి సువార్త ఒకసారి చదివండి, 26వ అధ్యాయం. అక్కడ 27, 28 వచ్చిన చదవండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం. ఆ 2 విషయాలు గమనించండి. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను 6వ అధ్యాయం 51.
యోహాను సువార్త 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. 54, 56. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఎండింగ్కి వచ్చాం. నువ్వే నన్ను ధనవంతుడు చేసావని చెప్పుకున్నట్లు ఏది కూడా వద్దన్నాడు అబ్రహాం. అన్నాడా లేదా? అవునా? దాని అర్థం ఏంటి చెప్పండి. మత్తయి సువార్త కనపడుతుంది మనకి 6:33. మొట్టమొదటిగా నా నీతిని అబ్రహాం చెప్పింది అదే. ఇవన్నీ సెకండరీ. ఇది సెకండరీ. నువ్వు కనుక ఈ స్థానంలో ఉండి కనుక నీ అక్కర తీర్చకపోతే ఆయన దేవుడే కాదు. నువ్వెందుకు నన్ను ధనవంతుడు చేయాలయ్యా? అబ్రహాం అక్కడ ఏం చేయకూడదు? గర్వించకూడదు. ఏం చేయకూడదు? వచ్చిన విజయం అటువంటిది. అంటే శత్రువు చేసే దాడి మనం గమనించినట్లు అర్థమవుతుంది. పరలోకము నుండి దిగి వచ్చిన అంటే ఆ దినాన్న ఆ విజయం సాధించినప్పుడు రొట్టె ద్రాక్షను తీసుకురావడం కారణం ఏంటి? యుద్ధంలో అలసిపోయిన దానికి ఆహారం కావాలి. అక్కడ తీసుకున్నట్టుగా మనం చూడలేదు, కానీ ఆహారం కావాలి. నిరంతరం మార్పు లేని యాజకత్వం కలిగిన దేవాది దేవుడు కాల్చబడిన రొట్టె ఏంటది? హీనస్థితి అమ్మది. కాల్చబడ్డం అంటే అర్థం ఏంటి? మార్పు లేని యాజకత్వం కలిగి తండ్రి కుడిపార్సునున్న ఆయన బల్ల దగ్గరికి ఇది మీ కొరకే విరబడిన నా శరీరం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం నువ్వు పొందుకోవాలి. ఇది మీ కొరకే విరబడిన నా శరీరం మన దగ్గరికి వస్తున్నప్పుడు, రొట్టె విరుస్తున్నప్పుడు ఎలా ఉంది? అది కాల్చబడినట్టు అంతగా తగ్గించుకున్నాడు. ఎలా సిద్ధపాటు చేస్తున్నాడు చెప్పండి. ఇవాళ బల్ల సమీపిస్తూ నువ్వు ఏ గర్వంతో ఇక్కడ కూర్చున్నావేమో చూసుకో. ప్రభు కన్నా ఎక్కువ హెచ్చించుకుంటున్నావేమో. అది నీ శత్రువు వాడుకుంటాడు. తేజో నక్షత్రమా వేకువ, వాడు అంత అందగాడు, అంత గర్వించాడు వాడు. మన దగ్గర ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అబ్రహామును బలపరిచి స్థిరపరిచాడు. అక్కడ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు చెప్పుకొచ్చిన ఆయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యాజకత్వం కలిగి ఉన్న ఆయన 33.5 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు? ఎందుకు బల దగ్గర తీసుకొస్తున్నాడు? నువ్వు ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకూడదని, నువ్వు సంపూర్ణంగా రక్షించబడాలని. మేకల యొక్క కోడెతో ప్రవేశించలేదయ్యా, తన స్వరక్తం చేత నీ ఆయుష్ మొత్తానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది మీ కొరకే విరబడిన. మీరు పరీక్షించుకోండి అయ్యా. మన దౌర్భాగ్య స్థితి అంటే పరీక్షించుకునే విషయంలో కూడా తొలగిపోతాము. ప్రభువా, దీని నిమిత్తమే విరగబడ్డావు. అదిగో రాత్రి ఈ అయోగ్య స్థితి కలిగి ఉన్నాను, ఈ వారంలో ఈ అయోగ్య స్థితి కలిగి ఉన్నాను, ఈ గర్వం కలిగి ఉన్నాను ప్రభువా, దాని నిమిత్తమే విరగబడ్డాం అనే విషయం తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? పశ్చాత్తాపంలోకి వస్తావా? క్షమాపణ పొందగానే రక్తం ఏం చేస్తుంది? కడిగేస్తుంది. ఈ రక్తం బలిపీఠం దగ్గర కూడా ఏమవుతుంది? అతి పరిశుద్ధంలో ఏమవుతుంది? ప్రోక్షిస్తున్నాడు, అని నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. మర్చిపోయి ఉన్నాం అంతే. మనం అబ్రహాము కన్నా భాగ్యవంతులు. రొట్టె దర్శనం కనపడుతుంటే ఆయనే రొట్టె దర్శనంగా మన మధ్యకు వచ్చేసాడు. ఆయన అనేకుల కొరకు చిందింపబడుతున్న నన్ను ఇచ్చిన పాప క్షమాపణ దేని నిమిత్తం? మరి ఎందుకు తీసుకొస్తున్నాడు ఆయన? రక్షించబడిన తర్వాత కూడా శత్రు దాడి ప్రమాదం ఉంది. బేతేల్లో బలిపీఠం కట్టిన తర్వాత సహవాసం లేక అడిగిపోయాడు ఆయన. తెలియదు ఆయనకి దేవుని ఇంట్లోకి చెడుతాను. ఇవాళ చాలామంది సేవలకు ఈ విషయం తెలుసు. నీ ఘనత గౌరవాలు ఎవరు చూపిస్తావు? ఆస్తిపాస్తులు. రేపు అక్కడ ఉంటావో లేదు చూసుకో. ఫస్ట్ లెక్క చెప్పాలి ఖచ్చితంగా. ఆయన అంత తగ్గించుకున్నాడంటే అర్థం ఏంటి? మనం గర్వించడానికి ఏముంది అక్కడ? ఇది మీ కొరకే వేరబడిన మార్పు లేని యాజకత్వం కలిగిన ఆయన 33.5 సంవత్సరాల మాదిరి జీవితాన్ని మేకలకి కోడలతో ప్రవేశించలేదయ్యా, తన స్వరక్తం చేత. అందుకే ఒకే బలి. ఏ బలి? నీ ఆయుష్ మొత్తానికి రక్తం చెందించాడు. ఇప్పుడు ఆ రక్తం అంతా బలిపీఠం ఉంది. అందుకే పడిన ప్రతిసారి క్షమాపణలు ఎలా రాగలుగుతున్నావు? క్షమించడానికి ఆయన సిద్ధ ఆస్తుడు. అందుకే రక్తం అందుబాటులో తీసుకొచ్చాడు. సేమ్ టైం మన అజ్ఞాన కృతుల కొరకు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలమ్మా? ప్రధానం. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఏం చేస్తున్నాడు? రక్తాన్ని ఏం చేస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటి? బల్ల దగ్గరికి వస్తున్నావు నువ్వు, క్షమాపణ పొందినప్పుడు, తండ్రి నిన్ను చూసినప్పుడు, పాపాత్ములమే క్రీస్తు అనే రక్తం నుంచి ఏం చేస్తున్నావు? పవిత్రంగా దాటబడుతున్నావు.
చిందించిన రక్తం, మార్పులైన యాజకత్వం సాక్షాత్తు పరమాత్ముని నీ పక్షంగా తృప్తిపరుస్తుంది. ఎవరు భాగ్యవంతులు? అబ్రహాము కన్నా ఆ ధర్మశాస్త్రం ఇవాళ అంటుందా నువ్వు పని చేసేవని? అక్కర్లా. నువ్వు పరిగెట్టు అంటుంది, పరిగెట్టలేకపోతే కాళ్ళు ఎరగొడతానంటుంది. చూడండి ఎలా ఉంది ధర్మశాస్త్రం, శాపం అయిపోయింది. అందుకే అది నెరవేర్చడానికి వచ్చిన ఆయన ధర్మశాస్త్ర సంబంధించిన శారీరక ప్రతిక్రియ కూడా శాపమే మొరాన్ని మీద వేలాడి ఎందుకు చనిపోయాడు, ఎందుకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. అబ్రాహాము గర్భవాసం ఉన్న లేవీలు దశమాంశాలు తీసుకున్నాడంటే యాజకులందరికీ గొప్ప యాజకుడయ్యా. ఆ యాజకుడే నిన్ను తను తగ్గించుకుని అబ్రాహామును బలపరిచిన ఆ దినాన్ని షాలేం రాజు మల్కీసెదెకు క్రమం చూపించిన సర్వోన్నతుడైన దేవుని యాజకుడిగా పిలువబడుతున్న ఆయన అబ్రాహామును బలపరిచినట్లుగా ప్రతిరోజు ప్రతి పునరుద్ధాన దినాన ఆయనే మన మధ్యకి వస్తున్నాడు. అందుకే పరీక్షించుకోండి అయ్యా. ఏం పరీక్షించుకుంటావు? ప్రభా, స్వాస్థ్యానికి వారసులం కావాలని, మార్పులేని యాజకత్వం కలిగిన ఉన్న నువ్వు నన్ను క్షమించడానికి, ఎక్కడైతే అయోగ్యస్థితి కలిగి తొలగిపోయిన పశ్చాత్తాపంలో తొలగిపోకుండా ఉండడం కోసం నువ్వే నా మధ్యకు వచ్చావు ప్రభా. దయచేసి క్షమించు. ఆ వారసత్వాన్ని నేను, ఆ స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి ప్రభా. శాపం నుంచి విడుదల కలిగి చేశావు. పోషణ కావాలి. ఏం కావాలి? ఆయనే పోషణగా ఉంటున్నాడు. అనేకుల కొరకు చిందింపబడి పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడి నీ రక్తాన్ని సాదృశ్యంగా తీసుకొస్తున్నా. ఈ ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా? లోకాన్ని కూడా జయించేస్తాం. ఏం చేస్తాం? బలపరుస్తున్నాడు ఆయన. మార్పు లేని యాజకత్వం కలిగినాడు ఆయన. నిరంతరం మన పక్షంగా ఏం చేస్తున్నాడు? అందుకే ఉగ్రత రావట్లా. నువ్వన్నా కంటి మీద కునుకు లేకుండా పాపం చేస్తున్నావేమో కానీ ఆయన కంటి మీద కునుకు లేకుండా మన పట్ల ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక యాజకుడిగా ఉన్న ఆయన 33 సంవత్సరాల మాదిరి జీవితాన్ని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం శాపం నుంచి విడుదల కలుగజేశాడు. ధర్మశాస్త్రం ఇవాళ నువ్వు బల్ల దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది వెళ్తున్నావు అంటే అర్థం ఏంటమ్మా? ధర్మశాస్త్రాన్ని యొక్క నీతిని ఏం చేస్తున్నావు? నెరవేరుస్తున్నావు. రెండోది, అబ్రహాముకు పొందిన స్వాస్థ్యాన్ని ఏం చేస్తున్నావు? పొందుకోబోతున్నావు. సంపూర్ణంగా రక్షించబడ్డాన్ని నిశ్చయిత కలిగి వెళ్తున్నావు ఇక్కడి నుంచి. ఎవరు భాగ్యవంతులు చెప్పండి? ఎవరమ్మా? అందుకే ఆయన నమ్మదగిన వాడు. ఫస్ట్ మనం పాపం ఒప్పుకుంటే అది నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఆ ఒప్పుకునే విషయాలు తొలగిపోకూడదని ఆ త్యాగాన్ని. గర్వించడానికి ఏముంది? అసలు ఆయన దగ్గర నిలబడ్డానికి కూడా మనం అర్హులు కాదు. ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎంతగా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాము, ఎంతగా ఆయన దుఃఖపెడుతున్నాము. ఈ వారం అంతట్లో ఆయన సిలివేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎంతగా రక్తాన్ని కళ్ళ చూసామో తెలిసి మన దగ్గరికి వచ్చి ఇది మీ కొరకే విరబడిన, కానీ విరిచేసింది ఎవరు చెప్పండి? మార్పులేని యాజకత్వం కలిగి తండ్రి కుడిపారుసిన విజ్ఞాపనం చేస్తున్నాడు. పరలోకపు గుడారానికి యాజకుడిగా ఉన్నాడట. అందుకే సంపూర్ణంగా మనం ఏం చేస్తున్నాము? రక్షించబడుతున్నాం. అబ్రహాము దగ్గరికి తీసుకొచ్చిన రొట్టె ద్రాక్షం మల్కీసెదెకు క్రమం చొప్పున సర్వోన్నత దేవుని యాజకుడిగా అబ్రహామును బలపరచడానికి వచ్చిన ఆయన ఈ దినాన్ని మనకి ఎక్కడ కనపడతాడు చెప్పండి? ఎక్కడ? బల్ల దగ్గరికి వచ్చేసాడు. అందుకే సంపూర్ణంగా రక్షించడానికి శక్తివంతుడు ఈయన ద్వారా. అందుకే పరలోకము నుండి దిగి వచ్చిన ఏ ఆహారం అంట? ఈ ఆహారం ఎల్లప్పుడూ జీవిస్తాం. మీరు నా యందు నిలిచి ఉంటారు, నేను మీ యందు అంటే ప్రభు నిలిచి. అంచెదినాన్ని మిమ్మల్ని ఏం చేస్తాను నేను? మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు. అంటే శరీర సంబంధమైన క్రియలు పడిపోయారు వాళ్ళు. ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి మన కోసం శాపంగా ఉన్న ఆయన ఎంతగా బలపరుస్తున్నాడు. ఏ అబ్రహాముతో ఆ విజయాన్ని నుంచి గర్వించకూడదని అప్పుడే దేవుడు ఆయన ఏం చేశాడు? బలపరిచాడు. అనేక జన్మకు తండ్రిగా ఇవాళ అబ్రహాం స్వాస్థ్యంలోకి వచ్చేసాం మనందరం కూడా. అది పొందుకోవాలని అన్యజనులు కలుగుటకే మన కోసం శాపమైన ఆయన మార్పులేని యాజకత్వం కలిగి ఉండి అక్కడ మగ్ధులేని మరియను ముట్టుకోవద్దన్నాడు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే ప్రధాన యాజకుడు ఒకే ఒక అర్పణ అని ఆయుష్ మొత్తానికి చిందించిన రక్తాన్ని బలిపీఠం దగ్గర ఏం చేశాడు? ప్రతిసారి అజ్ఞాన కృతుల కోసం సంవత్సరానికి ఒకసారి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్షమాపణ పొందుతావుగా తండ్రి, ఆత్మ ద్వారా రక్తం కడుగుతుంది. చిందించిన రక్తం మళ్ళీ తండ్రి దగ్గర ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్కడ ఉంటాం మనం? అబ్రహాము పొందిన. ఎంత గొప్ప మాటలమ్మ. ఇంత యాజకత్వం చేస్తుంటే ఆయన రాజ్యం కోసం మనం ప్రార్థన చేయొద్దా? ఆయన కోసం ప్రయాసపడలు తప్ప ఎంతైనా కూడా మనం ఏం చేయాలి? అందుకే మనం భాగ్యవంతులం. నిజంగా సత్యాన్ని ఎరిగి ఆదిమ అపోస్తలుల పరిచర్య సంఘంలో ఉంచి ఆయనే మన దగ్గరికి వస్తున్నాడనంటే ఆయనకి స్పష్టంగా అన్నీ తెలుసు. ఆయనకి
అందుకే సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఎవరు? శక్తిమంతుడు. ఈ అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు ప్రభా. ఆ దినాన్ని అబ్రహామును బలపరిచినట్టుగా మమ్మల్ని కూడా బలపరుస్తున్నాం. అబ్రహాము పొందిన స్వాస్థ్యం మేము పొందుకోవాలని, ధర్మశాస్త్రం నుంచి విడుదల కావాలని, శాపమై మా మీతో చనిపోయి తిరిగి లేచి మార్పులేని యాజకత్వం కలిగి తండ్రి కుడిపారస్తున్న విజ్ఞాపన చేస్తూ ఆ రొట్టె దాక్షంగా మా మధ్యకు వచ్చావు ప్రభా. మా ఆరోగ్య స్థితి తెలిసి కూడా అబ్రహాము పొందిన స్వాస్థ్యం మేము పొందుకోవాలని 33 సంవత్సరాల మాదిరి జీవితాన్ని అనుగ్రహించి ఆ బలలో పాల్పంపులు యోగ్యంగా పాల్పంపులు పొందాలని, యేసు రక్తమే ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందని మత్తయి సువార్త 26-28 వచనంలో చెప్పాం. అనేకుల కొరకు ఆ అనేకుల్లో మేము ఉన్నాం ప్రభా. పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుతున్న నిత్య నిబంధన సంబంధం ఒక రక్తం అన్నా ప్రభా. మమ్మల్ని బలపరుస్తున్నాం. మేము కూడా గర్వించకూడదని, నీ పక్షంగా ఉండాలని, అబ్రహాము స్వాస్థ్యం మేము పొందుకోవాలని, ఈ లోకలు ఎంత ఆశీర్వదించినా కూడా నీ సహవాసాన్ని మేము పోగొట్టుకోకూడదని, నిత్యం నిలిచి ఉండాలని, శత్రువు చేసే ప్రతి కార్యం లయపరచడం కోసం మార్పులేని యాజకత్వం కలిగి ప్రభ జీవం కొన్న శక్తిని బట్టి ఆ క్రమం చొప్పున ప్రభ మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ లోకానికి వచ్చిన మీరు మా నిమిత్తమే శిక్ష అనుభవించి తిరిగి లేచి ఆ మాదిరి జీవితాన్ని అనుగ్రహించడమే కాదు, సంఘం ద్వారా శిరస్సుగా ఉన్న మీరు శరీరంగా ఉన్న మమ్మల్ని కూడా పోషిస్తే ఏం చేస్తున్నావు? సంరక్షిస్తున్నావు. అందుకే అబ్రహాం పొందిన ఆశీర్వాదానికి మనం ఎవరవుతున్నాం? వారసులు అవుతున్నాం. నిరంతరము సంపూర్ణంగా రక్షించడానికి ఎవరంట? శక్తిమంతుడు. దయచేసి మోకరించండి. ప్రేమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదములు చెంతకు వస్తున్నాం ప్రభా. తీసుకొచ్చిన లేఖన భాగాల కొరకే వందనాలు ప్రభా. మీ అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు. మార్పు లేని యాజకత్వం కలిగి మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు ప్రభా. అలాంటి ప్రత్యక్షత గల మరి పరలోక సంబంధమైన ప్రభా మరి ఆదిమ అపోస్తలుల సంఘంలో ఉంచి మమ్మల్ని బలపరుస్తూ ఆ దినాన్న మరి షాలేం రాజుగా మెల్కీసెదెకుగా చెప్పిన సర్వోన్నతులకు దేవుని యాజకుడిగా అబ్రహామును బలపరిచి ప్రభా మరి ఆ విజయం ఎక్కడి నుంచి అనుగ్రహించారు? మరి అబ్రహామును బలపరుస్తూ ప్రభా ఆ దినాన్న మీరు చూపించిన అపారమైన ప్రేమను ఈ దినాన్ని మా పట్ల కూడా కనపరుస్తూ అబ్రహాము పొందిన ఆశీర్వచనం మేము పొందుకోవాలని, ఎక్కడ గర్వించకూడదని, ఏ విషయాల్లో కూడా తొలగిపోకూడదని ప్రభా రొట్టె ద్రాక్షంగా మా మధ్యకు వచ్చి ఇది మీ కొరకే విరబడిన నా శరీరమని మార్పులేని యాజకత్వం కలిగిన మీరు ప్రభా మా త్యాగాన్ని మా గమనాన్ని తీసుకొస్తూ పశ్చాత్తాపంలో తొలగిపోకుండా మరి మా పాపంని ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నిత్యం మీరు పవిత్రులుగా చేస్తారని ప్రభా ఆ వాక్యం ద్వారా మమ్మల్ని సంధిస్తూ మరి క్షమాపణ విషయంలో మీ అపారమైన ప్రేమను కనపరుస్తూ ప్రభా అబ్రహాము పొందిన ఆశీర్వచనానికి మరి ప్రభా మేమందరం కూడా వారసులు అవ్వడానికి మీరు చూపించిన అపారమైన ప్రేమ కొరకే వందనాలు. ఇతడు ఎంత ఘనుడో చూడనన్నా ప్రభా. మరి అబ్రహాము ద్వారా 10 దశమ భాగాలు తీసుకున్న మీరు మరి అప్పటికి పితరుడు లేవి గర్భవాసం మరి తన గర్భవాసంలో ఉన్నట్లుగా ఎంత ఘనుడు అని ప్రభా. మరి అంతకన్నా ఘనుడిగా మరి ఆ నిరంతరం యాజకత్వం పోలి ఉన్న ప్రభా మరి క్రీస్తుకు పోలిగా ఉన్న మెల్కీసెదెకు మా మధ్యకి తీసుకొచ్చారు ప్రభా. అదే యాజకుడిగా మార్పులేని యాజకత్వం సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ప్రభా మా మధ్యనుంటూ మమ్మల్ని బలపరుస్తూ ఈ లోకంలో అనేక మందికి లేని ఆధిక్యతను సంఘం ద్వారా మాకు అనుగ్రహించినందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం. మన సాక్షి విషయంలో మరి ప్రతి కుటుంబాన్ని మాధ్యమాల ద్వారా కూర్చున్న కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని లేఖనాల ద్వారా మీరే సంధించమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డ కూడా యోగ్యవంతుల బలలో పాల్పంపులు పొందే ఆధిక్యతను మీరే అనుగ్రహించమని మరి ముందున్న సమయాన్ని కూడా దేవునికరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
యేసు తాను అప్పగింపుని రాత్రి గొర్రెటనెత్తుకుని కృంగాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దించేయడని చెప్పాను. ప్రియమైన తండ్రి, అబ్రహాము పొందిన ఆశీర్వచనం ప్రభు యేసుక్రీస్తు ద్వారా మా అందరికీ కలగడం కోసం ప్రభు మా నిమిత్తమే ధర్మశాస్త్ర విషయం శాపగ్రస్తుడై ప్రభు మ్రాల మీద వేలాడి చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచి మార్పులేని యాజకత్వం కలిగి నిరంతరం ప్రభు మీరు జీవించుతూ మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి మీ ద్వారా దేవుని పక్షం వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభు నా ఎద్దకు వచ్చిన ఎంత మాత్రం త్రోసివేనన్నావు. శక్తిమంతుడు ఉన్నందుకే వందనాలు. ఆ దినాన్ని అబ్రహామును ప్రభ మరి షాలేము రాజుగా ప్రభ మొల్కీసెదెకు చెప్పిన సర్వోన్నతుడు దేవుని యాజకుడిగా వచ్చి అబ్రహామును బలపరిచినట్లుగా మరి ఆ రొట్టె ద్రాక్షంగా ప్రభ సాదృశ్యంగా మీకు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె ద్రాక్షం మా మధ్యకి తీసుకొస్తూ మేము కూడా గర్వించకూడదని ప్రభా జీవించినంతకాలం శ్రేష్టమైన అడుగులు వేయాలని మన సాక్షి విషయంలో కూడా ప్రభా మీరు నిలిచి ఉండే మీ స్థానంలో ఉండాలని పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని ప్రభా మమ్మల్ని బలపరుస్తూ ప్రభా పవిత్రతలోకి నడిపిస్తూ ప్రభా ఈ జీవాహారం ద్వారా ప్రభా లోకానికి మేము వెలుగ్గా ఉండాలని మీ అందరూ నిలిచి ఉండే స్థానంలో మేము తొలగిపోకూడదని అంచె దినాన్ని మేము అందరూ కూడా లేపబడి మరి అబ్రహాము పొందిన ఆశీర్వచనం మేము పొందుకోవాలని ప్రభా మరి ఎంత అచ్చం మరి మెల్కీసెదెకు క్రమం చెప్పున మరి ప్రభా జీవనకు శక్తి ఉన్నట్టు మరి గొప్ప ప్రధాన యాజకుడిగా మరి పరలోకమున గుడాలని ప్రభు యాజకుడిగా ఉండి ప్రభు మా నిమిత్తమే అర్పింపబడి మమ్మల్ని బలపరుస్తూ ప్రతి పునరుద్ధాన దినాన్న మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టె మా మధ్యకి తీసుకొస్తూ క్షమాపణ విషయంలో మీ అపారమైన ప్రేమను కనపరుస్తున్నందుకే వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని మన సాక్షి విషయంలో ఏ బిడ్డ తొలగిపోకుండా మీ కృపణాన్ని గ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వర్గణమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకునే పాత్ర నా రక్తముల క్రొత్త నిబంధన, దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకునేందుకే దీన్ని చేయడం చెప్పాను. ప్రియమైన తండ్రి, మీ అనేక అమూల్యమైన రక్షించేత మమ్మల్ని విమోచించారు. ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుతున్న నిత్య నిబంధన సంబంధం రక్తం అని మాకు తెలియపరుస్తూ ప్రభు ప్రతి పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఎందు నిమిత్తమే ప్రభు రక్తాన్ని చిందించారు. ఆ పాప క్షమాపణ విషయంలో మేము తొలగిపోకూడదని మార్పు లేని యాజకత్వం కలిగి తండ్రి కుడిపార్చిన ప్రభ ప్రధాన యాజకుడు చేసే ప్రభ మరి మా అజ్ఞానకృతుల కోసం మీరు ప్రభు పట్ల విజ్ఞాపన చేస్తూ యాజకత్వం కలిగి మీరు ప్రభు అర్పిస్తున్న విధానానికి దేవుని ఉగ్రతల మాకు రాకుండా మమ్మల్ని భద్రపరుస్తూ అబ్రహాము పొందిన స్వాస్థ్యాన్ని మేము పొందుకునే విధంగా మీ అపారమైన ప్రేమను కనపరుస్తున్నందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం ప్రభా. మరి మాధ్యమాల దృష్టిని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ మీద కూడా మీ వెలుగును ప్రకాశింపచేస్తున్నందుకే మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి.
పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం ప్రభా. బల్లలో పాల్పొందిన ప్రతి బిడ్డను పట్టుకుని వందనాలు. ఎవరైతే పొందలేకపోయారో వారు కూడా మరొక తరుణాన్ని అనుగ్రహించమని, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మన సాక్షి విషయంలో మీరు సంధించిన లేఖన కొరకే వందనాలు. మరి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకున్నందుకే వందనాలు ప్రభా. ఎవరైనా అయోగ్యంగా పాల్పంపులు పొందుంటే వారిని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మమ్మల్ని భద్రపరుస్తూ మరి ప్రభా పవిత్రతలో కొనసాగించే విషయంలో మార్పులేని యాజకత్వం కలిగి మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రభా సర్వోన్నతుడైన దేవుని కుమారుడికి యాజకుడిగా ప్రభా ఆ దినాన అబ్రహామును సంధించిన విధంగా మమ్మల్ని కూడా నిరంతరం కూడా మీరు జ్ఞాపం చేసుకుంటూ మా పట్ల విజ్ఞాపన చేస్తూ ప్రభా మమ్మల్ని బలపరుస్తూ ఆ స్వాస్థ్యాన్ని మేము పొందుకునే విషయంలో తొలిగే ప్రతి విషయాన్ని కూడా ప్రభా క్షమాపణలో తీసుకొస్తూ మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు ప్రభా. మరి బేర్షెబా సంఘం ద్వారా జరుగుతున్న పరిచయను కూడా జ్ఞాపం చేసుకోండి. మీ అధికారులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ట్యాక్స్ విషయంలో మార్గాలు సరళం చేశారు, వందనాలు. మరి ప్రభా మరి దానికి అవసరం ఆర్థిక అవసరంలో కూడా మీరే ముందు నడిపించమని, రిజిస్ట్రేషన్ విషయంలో మరి కన్స్ట్రక్షన్ విషయంలో కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని సంఘాన్ని స్థాపించారు, ఉద్దేశాలు సంకల్పాలు నెరవేర్చుకోమని, హెబ్రోన్ అనుబంధ సంఘాలన్నీ కూడా మీరే భద్రపరచమని, సార్వత్రిక సంఘాలు జరుగుతున్న పరిచయాన్ని కూడా మీ అధికారులు నడిపించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దాసరాలు రాజలక్ష్మి బట్టి కూడా వందనాలు. ఇచ్చిన జాబ్ కొరకే వందనాలు. తన విశ్వాసాన్ని కూడా బలపరిచి మీరు నమ్మదగిన వాడుగా నిరూపించుకున్నందుకే వందనాలు. అలాగే ప్రభా తన భుజం నొప్పించి కూడా ముట్టి స్వస్థపరిచినందుకే వందనాలు. మరి ప్రియాంక ఎడ్యుకేషన్, మరి ప్రభా పెద్దమ్మాయి పెద్దలను కూడా జ్ఞాపం చేసుకోండి. నీ బిడ్డ పక్షంగా మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమను బట్టి కూడా వందనాలు. భవిష్యత్తులో కూడా ప్రభా మీ అధికారులు నడిపించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది అసలు ఎబ్నేజర్ని బట్టి, రాజశ్రీని బట్టి కూడా వందనాలు. మరి రవీంద్రరెడ్డి గారి కుటుంబాన్ని అంతా కూడా జ్ఞాపం చేసుకోండి. విజయశ్రీని కూడా జ్ఞాపం చేసుకోండి. వాళ్ళిద్దరు ఆరోగ్యాలు కూడా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఋతు వేల వివాహం, అలాగే ప్రభా మరి తనకున్న బిజినెస్లో కూడా తోడుగా నడిపించమని, రాజశ్రీ ఉద్యోగంలో కూడా మీరు సహాయపడుతున్నారు, వందనాలు. మరి ఎబ్నేజర్ పక్షంగా కూడా మీ కార్యాన్ని జరిగిస్తారని, మరి ఉద్యోగ విషయంలో కూడా మార్గాలు సరళం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. రక్త సంబంధాలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభా మరి పెర్సిస్ మరి తను కూడా జ్ఞాపం చేసుకుని వివాహ విషయంలో కూడా మార్గాలు సరళం చేయమని, మీ కృపను అనుగ్రహించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రిసిల్లా జేబులను కూడా జ్ఞాపం చేసుకుని మరి ఆ చిన్నారి బిడ్డను కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా బ్రదర్ ఆంటోనీని బట్టి కూడా వందనాలు. అలాగే మిన్నీని బట్టి కూడా వందనాలు. ఇచ్చిన ప్రత్యక్ష వరకే వందనాలు. ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి కూడా వందనాలు ప్రభా. ఎస్లీ, యానీ, గ్రేసీ ఎడ్యుకేషన్లో కూడా తోడుగా ఉండమని, బాల్య దినాలంతా ప్రభు మిమ్మల్ని ఎరిగే భాగ్యాన్ని కూడా అనుగ్రహించమని ప్రభా. తన బిజినెస్ అంతట్లో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కర మేము ఆదర్శంలో తీర్చిపడేలాగా మీ కృపను అనుగ్రహించమని, మరి మిన్ని తల్లిదండ్రులన్నీ కూడా జ్ఞాపం చేసుకుని వాళ్ళు చేస్తున్న సేవా పరిచయను కూడా నిరంతరంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దాసుల వసంత శిష్యుని కూడా జ్ఞాపం చేసుకోండి. మరి ఆ కోర్టు విషయంలో కూడా మీరే వాద్యమైన దేవుడిగా ఉన్నందుకే వందనాలు. తన విశ్వాసాన్ని కూడా బలపరచండి. శత్రువుల నుంచి కూడా ప్రభా మీరే తప్పించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి బ్రదర్ జాబేజ్ని కూడా జ్ఞాపం చేసుకొని తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుండగా మీరే ముట్టి స్వస్థపరచమని, అలాగే లలితమ్మను కూడా జ్ఞాపం చేసుకొని తన ఆరోగ్యాన్ని కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా బ్రదర్ రాజేంద్ర, గ్రేస్ అక్క మరి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా వారక్కరంతా కూడా మేము ఆదర్శంలో తీర్చిపడేలాగా మీ కృపను అనుగ్రహించండి. అలాగే అర్చన, వెంకట్, మాధురి, మరి అరుణ, జాన్సన్, ఇందు, మరి ప్రభా సింధు, రోజా, మరి ప్రభా మరి బంటి వీళ్ళ వివాహ విషయాల్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎబ్నేజర్, సిల్వ, కిరణ్, విక్కీ, అదర్సాకు కూడా ప్రభు జ్ఞాపం చేసుకుని, మున్సాగిని కూడా జ్ఞాపం చేసుకోమని, మరి వీళ్ళ జాబ్ విషయంలో కూడా మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. మరి మొత్తం ఇక్కడ ఒక నెగిటివ్ వచ్చింది ప్రభా, మరి వందనాలు. మీరు స్వస్థపరిచినందుకే వందనాలు. ఈ దాసుల కళాకను కూడా జ్ఞాపం చేసుకోండి. తను కూడా భద్రపరుస్తూ వచ్చారు. కుటుంబం అంతా కూడా రక్షణ వస్త్రాన్ని ధరింపచేయమని, చక్కెరెడ్డి ప్రభాత గారి కుటుంబాలు కూడా భద్రపరుస్తున్నందుకే వందనాలు. ఉమామహేశ్వర వివాహ విషయంలో కూడా మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆలి, శివ, రూత్, రమ, సన్ని వీళ్ళందరూ కూడా సంతానం కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో గర్భసాఫల్యం జరిగించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఉమా, కరుణమ్మ గారు కూడా జ్ఞాపం చేసుకోండి. మరి వృద్ధాప్యంలో ఎవరు ఉండగా ప్రభావ వారి ఆరోగ్యాలు కూడా మీరే భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మరి సమస్తం మీ అధికారులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ బాబు కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. సిస్టర్ మ్యారేజ్ కుటుంబం ప్రార్థిస్తుండగా మీకు మిస్టర్ మేరీ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభా మరి చంద్రిక సంతానం కోసం ఎదురు చూస్తుండగా తను కూడా జ్ఞాపం చేసుకోండి. వ్యాక్సిన్ విషయంలో కూడా త్వరగా రావడానికి ప్రభా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి కూడా తప్పించమని, వ్యాక్సిన్ విషయంలో కూడా మీరే దైవిక జ్ఞానాన్ని అనుగ్రహించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. కృష్ణకుమార్ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరి తను కూడా భద్రపరుస్తురండి. మరి
అలాగే బ్రదర్ సిస్టర్ జాయస్ తన ఆరోగ్యాలు కుటుంబాలు కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త మీదకాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ హేబెల్ మరి దివాకర్ సుప్రియ వారి ఆరోగ్యాలు కూడా మీరే ముట్టి స్వస్థపరచమని, మెరుగైన ఆరోగ్యం దయచేయమని. సుప్రియ మరి తన మ్యారేజ్ విషయంలో కూడా మార్గాలు సరళం చేయండి. మరి ప్రభా సౌమ్య రాజా కుటుంబాలు కూడా భద్రపరచండి. బ్రదర్ నతానియల్ అలిగేషన్ కుటుంబాలు కూడా భద్రపరచమని, మరి వారి ఆరోగ్యాలు కూడా మీరే మీ కాపుదల భద్రత అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సిస్టర్ ఫ్రీడా మరి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుండగా మీ కృపను అనుగ్రహించండి. జాషువా బీటెక్ ఎగ్జామ్స్ అంతట్లో తోడుగా ఉండండి. బ్యూలా మరి దేవి జాబ్ కోసం ఎదురు చూస్తుండగా వారిని కూడా భద్రపరచమని, రక్షణ విషయంలో కూడా మీ లోతైన కార్యం జరిగించమని, కిషోరి కుటుంబ రక్షణ అంత విషయంలో కూడా మీరే మార్గాలు సరళం చేయమని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా వాసుని కూడా జ్ఞాపం చేసుకున్న సంవత్సరం దయాకరటను అనుగ్రహించినందుకే వందనాలు. మరి ఆ బిడ్డ కూడా మీ యవన కాలంలో ఉంది, తను కూడా వివాహం విషయంలో కూడా మార్గాలు సరళం చేయండి. లక్ష్మి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా మీరే ముట్టి స్వస్థపరచమని. అలాగే నాగేశ్వర గారిని కూడా మరి సుధను కూడా జ్ఞాపం చేసుకోండి. మరి వివాహ యానివర్సరీలో కూడా ప్రభా మూడంతల ఐక్యత కలిగి జీవించే ఆధిక్యతను మరి ఎన్ని సంవత్సరాలుగా మీ కాపుతల భద్రత అనుగ్రహించినందుకే వందనాలు. మరి ఆ కుటుంబం అంతా కూడా జ్ఞాపం చేసుకుని మీ అధికారులు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే లక్ష్మణ హేమవతి గారి ఆరోగ్యాలు కూడా మీరే ముట్టి స్వస్థపరచమని, మీ కృపను అనుగ్రహించమని, లీలా వాసవి పండు మాధవులను కూడా భద్రపరచు రమ్మని ప్రార్థిస్తున్నాం. నిదాస ముత్యాలరావు చంద్రికను కూడా జ్ఞాపం చేసుకుని భద్రపరిచారు. మరి చంద్రిక గర్భసాఫలను కూడా జరిగించమని, కే శ్రీను లక్ష్మిని కూడా భద్రపరుస్తూ వచ్చారు. తన ఆరోగ్య విషయంలో మీ కృపను అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. పిల్లలకు భవిష్యత్తు అంతట్లో మీరే ముందు నడిపించండి. చిన్న బ్రదర్ విశేషం కూడా జ్ఞాపం చేసుకోండి. వారి జాబ్ విషయంలో కూడా మార్గాలు సరళించమని, మీ సొంత సమయంలో ప్రభావ వారి విశ్వాసాన్ని కూడా బలపరచమని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపం చేసుకుని వృద్ధి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. వారి ఆరోగ్య పరిస్థితుల్లో ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎవరికైతే రక్షణ లేదు వారిని కూడా భద్రపరచండి. బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. తిమోతిని బట్టి కూడా వందనాలు. సుజాత బీపీ షుగర్ నుంచి తప్పించమని, వారి బిడ్డల్లో కూడా మీ లోతైన కార్యం జరిగించమని, తిమోతికి రావాల్సిన ప్రతి ఆర్థిక అవసరం చాలంత దేవుడిగా ఉండమని, జోసఫ్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. మేరీ సిస్టమ్ బట్టి కూడా వందనాలు. మరి ప్రభా రేవంత్ దీపికాని కూడా మీరే భద్రపరచమని, కొన్నేళ్ళు గారిని కూడా మీరే భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. విల్సన్ కూడా జ్ఞాపం చేసుకుని కాశ్మీర్లో ఉంటుండగా భద్రపరచండి. అలాగే ప్రభా కార్తీక్ని కూడా మీరే భద్రపరచమని, మరి నిదాసుడు జర్మని కూడా జ్ఞాపం చేసుకుని, ఆర్థిక పరిస్థితులన్నింటిలో కూడా మీరే లేవనెత్తమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇందులో జాబ్ కోసం ప్రార్థిస్తుండగా మీరే బలపరచండి. అనిల్ కుమార్ కూడా మీరే మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, ఇందులో వెళుతున్న ప్రతి పరిస్థితి తెలుసు, సమస్త మీదకాలను నడిపించమని, తన ఆర్థిక అవసరాలన్నింటిలో చాలంత దేవుడిగా ఉండమని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శాంతరత్నం గంగారావు ప్రసాద్ కుటుంబాలు కూడా భద్రపరచండి. అనుష రాజాని కూడా మరి ప్రభా జతపరిచారు. పిల్లల విషయంలో కూడా మీరే మార్గాలు సరళం చేయమని, అలాగే ప్రభా ప్రకాష్ జాబ్ విషయంలో కూడా మార్గాలు సరళం చేయండి. చిట్టుబాబు విజయశిష్టిని బట్టి కూడా వందనాలు. ఇచ్చిన ప్రభా మరి పిల్లలు హర్ష అమూల్యని బట్టి కూడా వందనాలు. మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, రాజా బ్రదర్ని కూడా యాక్షన్ తప్పించారు వందనాలు. దాసుల పవిత్ర కుటుంబాన్ని కూడా మీరు భద్రపరుస్తూ మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ కొరకే వందనాలు. ఈ దాసులకు ఇచ్చిన స్వస్థ కొరకే వందనాలు. ఆరోగ్య విషయాల్లో కూడా మీరే ముందు నడిపించమని, ఈ దాసుడు ప్రసాద్ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని, అలాగే యేసుబాబు కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. మరి అలాగే కుమార్ కుటుంబాన్ని కూడా భద్రపరచండి. ప్రభుదాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని, అలాగే దాస్ కుటుంబం వికారాభద్ర ప్రభా తను కూడా భద్రపరుస్తూ రమ్మని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి సురేష్ కుటుంబాన్ని కూడా భద్రపరుస్తురండి. అలాగే నీ మరి కుట్టి డేవిడ్ని బట్టి కూడా వందనాలు ప్రభా. వారు వెళ్తున్న ప్రతి పరిస్థితులు మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, కుట్టిని కూడా ముట్టి స్వస్థపరచమని, రాబిన్ రాణి బిట్టు వారి మ్యారేజ్ విషయంలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే బ్రదర్ రాయ్ సిస్టర్ పద్మ సిస్టర్ కూడా జ్ఞాపం చేసుకోండి. వెంకట వివాహ విషయంలో కూడా మీ మార్గాలు సరళం చేయండి. బ్రదర్ క్రిస్టఫర్ సిస్టర్ శోభాలతను కూడా మీరే భద్రపరుస్తున్నామని, శ్రేయ ఆలీష భవిష్యత్ అంతట్లో మీరే ముందు నడిపించమని, శాంతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సత్యబాబు గారిని మరి శ్యామలను కూడా మీరే భద్రపరచమని, మీ లోతైన కార్యం జరిగించమని, మోహిత్ కుషాల్ ఎడ్యుకేషన్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా సిస్టర్ కమలాన్ని బట్టి కూడా వందనాలు. అండగా ఎడ్యుకేషన్లో తోడుగా ఉంటున్నందుకే వందనాలు. తన ఆరోగ్య పరిస్థితులు చాలంత దేవుడుగా ఉంటున్నారు. రక్త సంబంధికులందరికీ రక్షణ వస్త్రాన్ని ధరింప చేయమని ప్రార్థిస్తున్నాం. దాసు బ్రదర్ సురేష్ బట్టి కూడా వందనాలు. సరితను కూడా జ్ఞాపం చేసుకుని అసిత నిశ్చిత మరి వారిని కూడా భద్రపరుస్తున్నామని, మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇస్తరి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. చంద్రుని బట్టి కూడా వందనాలు. మరి ప్రభా మరి కమలాకర్ బిడ్డలను కూడా భద్రపరుస్తారండి. మేరీ సిస్టమ్ బట్టి కూడా వందనాలు. ప్రసాద్ ఆరోగ్యాన్ని కూడా భద్రపరుస్తారండి. అలాగే కుమార్తెల కుటుంబాలు కూడా జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరియా బ్రదర్ చక్రవర్తి కుటుంబాలు కూడా భద్రపరచండి. భవ్య మరి స్వీటి భవిష్యత్తులో తోడుగా ఉండమని, స్వీటి సుఖకాన్పు వరకు కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు వివేకక్క, కుమారక్క, వసంతక్క, మల్లేశ్వరక్క, సుజాతక్క, విజయం కుమారక్క, సత్యమాలక ఆరోగ్యాలు కూడా భద్రపరచండి. రూతక్క కుటుంబాలు కూడా భద్రపరచండి. కృష్ణకుమార్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఎలియా బ్రదర్ స్వరూప సిస్టమ్ బట్టి కూడా వందనాలు. వారి ఆరోగ్య విషయాలు చాలంత దేవుడుగా ఉండమని, కేడమని తల్లి బిడ్డను క్షేమంగా ఉంచినందుకే వందనాలు. జస్పాల్ జాబ్ మ్యారేజ్ విషయంలో మార్గాలు సరళం చేయండి. బ్రదర్ రవి సుజాన్ కూడా మీరే భద్రపరుస్తున్నామని, పాప ఏంజల్ కోసం ప్రార్థిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. వారి బిజినెస్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. కుమారక ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. కిషోర్ కుటుంబాలు కూడా భద్రపరచండి. బ్రదర్ డేవిడ్ లలిత కుటుంబాలు కూడా భద్రపరచమని, జో వెస్లీ రక్షణ విషయంలో మీ కార్యం జరిగించమని,
యోహన్, బ్రదర్ యోహన్, సిస్టర్ కుమారి తను కూడా భద్రపరచమని, మరి కుమారి కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపం చేసుకోమని, మరి ప్రభు సుమంత్ రక్షణ విషయంలో మీ కార్యం జరిగించండి. నాని శిష్యుని బట్టి కూడా వందనాలు, భద్రపరుస్తున్నందుకే వందనాలు. రీనా కిట్టును కూడా జ్ఞాపం చేసుకోండి. అలాగే ప్రభు బ్రదర్ టీవీఎస్ రావు రక్షణ విషయంలో మీ కార్యం జరిగించమని, సుమా, సుశాంత్, సచిన్ కూడా మీరే భద్రపరుస్తురమ్మని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రీతి వివాహ విషయంలో మీరు చూపించిన కృప కొరకే వందనాలు. మరి మీ చిత్తమే 27 తారీఖున జరగబోయే మరి వివాహానంతా కూడా జ్ఞాపం చేసుకోండి. ఆనంద జోసఫ్ గారు చేస్తున్న పరిచయం కూడా వంతులుగా ఫలింపు చేయమని, మరి ప్రభ ఆనంద్ కుమార్ కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకుని ఆరోగ్యాల కోసం ప్రార్థిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. అలానే జాన్సన్ కూడా మీరే భద్రపరచండి. అలాగే ప్రభ వెంకటస్వామి, పాలతమ్మ గారు కూడా ముట్టి స్వస్థపరచమని, రాజశేఖర్ ఆరోగ్యం, సార్థక ఎడ్యుకేషన్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. రాజ్ కుమార్ కుటుంబాలు కూడా భద్రపరుస్తురండి. అహల్యాబ్ దేవి కుటుంబాలు కూడా భద్రపరచమని, డానీ, రూత్, సంతోష్ ఆరోగ్యాలు, రమణ ఆరోగ్యాలు కూడా మీరే భద్రపరచండి. తబిత, రోధి కుటుంబాలు కూడా మీరే భద్రపరుస్తున్నామని, పిల్లల చదువులో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభు వసంత మరి కుటుంబం కోసం ప్రార్థిస్తుండగా పిల్లల చదువు విషయంలో కూడా మీ మార్గాలు సరళం చేస్తున్నందుకు వందనాలు. స్వీటీ, కృప, మంజుల మరి ప్రభు కుటుంబాలన్నీ కూడా భద్రపరచండి. యోహన్, అభిషేక్ కుటుంబాలు కూడా భద్రపరచండి. జరీష వివాహాలు మార్గాలు సరళం చేయమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి సమస్త అధికారులు నడిపించమని, మీ కృపను అనుగ్రహించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ దాసులు వెంకటేశ్వరరావు గారిని కూడా పిఠాపురం ముట్టి స్వస్థపరిచారు, వందనాలు. ఆ గొంతుని పెంచుకొని విడుదల కలుగజేసినందుకు వందనాలు. చక్రం గారిని కూడా జ్ఞాపం చేసుకోండి. మహేశ్వర గారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. సునీత దొరబాబుని కూడా జ్ఞాపం చేసుకుని మీ సొంత సమయ గర్భసాఫల్యం జరిగించమని, అలాగే విజయ వివాహ విషయంలో కూడా మార్గాలు సరళం చేయమని, మరి విజయకని బట్టి కూడా వందనాలు. నందుని బట్టి కూడా వందనాలు. సురేష్ని బట్టి కూడా వందనాలు. మన ప్రభా నందుకి ఇచ్చిన బిడ్డ కొరకే వందనాలు. తల్లి బిడ్డను కూడా క్షేమంగా ఉంచాం. మరి సురేష్కి ఇచ్చిన చిన్నారి బిడ్డను బట్టి కూడా వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా మీరే భద్రపరచమని, ఓరే ప్రార్థన మందులు జరుగుతున్న పరిచయం కూడా జ్ఞాపం చేసుకోండి. రమణ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. విజయ్ కుమార్ కుటుంబాన్ని కూడా మీరే భద్రపరుస్తున్నామని, మీ కృపను అనుగ్రహించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. రాంబాబు గారిని కూడా జ్ఞాపం చేసుకొని ఆ కుటుంబాన్ని కూడా భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా బేర్షబా సంఘం ద్వారా మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ కొరకే వందనాలు. హెబ్రోన్ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయాలన్నీ కూడా మీ అధికారులు నడిపించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభుదాస్ గారికి ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనాలు. మరి ఆ కుటుంబాన్ని కూడా భద్రపరిచినందుకే వందనాలు. అలాగే ప్రభ మరి రాజాని కూడా జ్ఞాపం చేసుకుని విదేశాల్లో ఉంటే తను కూడా భద్రపరచండి. జ్యోతికి ఇచ్చిన స్వస్థ కొరకే వందనాలు. మరి పద్మాశిష్టికి ఇచ్చిన స్వస్థ కొరకే వందనాలు. ప్రభ మరి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, మరి అలాగే ప్రభ నీ దాసురాలు స్వరూపశిష్టిని బట్టి కూడా వందనాలు. మరి తను కూడా జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ ల్యాండ్ విషయంలో కూడా ప్రభావ మీరే సమస్యలని పరిష్కరించమని, మరి నిలహిత పవన్లో కూడా మీ లోతైన కార్యం జరిగించమని, చిన్నారి బిడ్డను కూడా మీరే భద్రపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇది హాను క్షారాన్ని బట్టి కూడా వందనాలు. మరి ప్రభా కుటుంబానికి ఇచ్చిన భద్రత కొరకే వందనాలు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా వందనాలు. విజయనేషన్ బట్టి కూడా వందనాలు. మరి ప్రభా శాంతి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కూడా వందనాలు. అలాగే ప్రభా మరి నాయశ్రగ స్థలమును కూడా మీరే భద్రపరచమని, విజయరామ్ గారు విజయరాన్ని కూడా మీరే భద్రపరుస్తున్నామని, కుటుంబం అంతటి మీద కూడా మీ వెలుగును ప్రకాశింపచేయమని, శాంసన్ రూత్ను కూడా జ్ఞాపం చేసుకోమని, మీ సొంత సమయాల గర్భసాఫల్యం జరిగించమని, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మంగా మేరీ కుటుంబాన్ని కూడా భద్రపరచండి. శ్రీనివాస్ కుటుంబం జ్ఞాపం చేసుకోండి. చిన్న బ్రదర్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. ప్రభా సమస్త మీ అధికారులు నడిపించమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ అపారమైన ప్రేమను కనపరుస్తున్నందుకే వందనాలు. బ్రదర్ సాయిని కూడా జ్ఞాపం చేసుకుని తన ఆర్థిక పరిస్థితులు చాలా దేవుడుగా ఉండమని, కన్స్ట్రక్షన్ మీరే సార్వభౌమధికారాన్ని నడిపించమని, చిన్న ప్రత్యక్ష దొరికే వందనాలు. మరి మీ వెలుగును ప్రకాశింపచేయమని, జరుగుతున్న పరిచయాలన్నీ కూడా మీ అధికారులు నడిపించమని, పిఎండికి కావాల్సిన అవసరాలన్నీ జ్ఞాపం చేసుకోమని, అలాగే ప్రభా బేర్షబా సంఘ అవసరాలన్నీ కూడా మీ పాదముల చెంతకు చేరుస్తూ సమస్తాన్ని మీ కృపాస్తాలకి అప్పచెప్పుకుంటూ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరే బలపరచమని, భద్రపరచమని, ధైర్యపరచమని, అలాగే మనోహర్ తన కుటుంబాన్ని కూడా మీరే భద్రపరచమని, ఈ దాసుడు ఐజాక్ ఇచ్చిన స్వస్థత కొరకే వందనాలు. ప్రభా ఈ భద్రపరిచినందుకే వందనాలు. చేస్తున్న సేవా పరిచయం కూడా నూరంతగా ఫలింపచేయమని, మీ కృపను అనుగ్రహించమని, ప్రభు హెబ్రోన్ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయాలన్నీ కూడా నీరు కట్టి ఫలింపచేయమని, ఈ దాసులకు ఆరోగ్యాలు కూడా మీరే భద్రపరుస్తున్నామని, ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరే స్వస్థపరచమని, ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలను కూడా ఎనలేని ఆదరణ మీరే కలుగు చేయమని, మీ కృపను అనుగ్రహించమని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ అపారమైన ప్రేమను కనపరుస్తూ మార్పు లేని యాజకత్వం కలిగిన వాడండి, మమ్మల్ని సంపూర్ణంగా రక్షించడానికి ప్రభుని చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ అబ్రహాము పొందిన స్వాస్థ్యానికి మేము వారసులు అవ్వాలని, ప్రభ మీ అపారమైన ప్రేమను కనపరుస్తూ సంఘం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ జీవించినంతకాలం మీ పక్షంగా ఉండాలని, మీ సాక్షులుగా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని, ఒక దినాన్ని ప్రభు మీ స్వాస్థ్యం మేము పాలుపుంపులు పొందాలని, మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమను బట్టి కూడా ఆరాధించి పూజిస్తూ మరి మిగిలిన సమయాన్ని కూడా దేవునికరంగా చేయమని, మీ కృపణను గ్రహించమని, మా ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 226, పల్లవి 4వ చరణం మాత్రమే పాడుకుంటాం. పల్లవి 4వ చరణం మాత్రమే పాడుకుంటాం. మన కానుకలు దేవుని సమర్పించుకుందాం. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి, దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి, చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి, చరణను విడిపించితివి. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. దయచేసి ప్రకటనలు గమనించండి. మరి ప్రభు చిత్తం అయితే ఇప్పుడు 3 గంటలకి సండే స్కూల్ కలిగి ఉంటాం. మీరందరూ కూడా పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ప్రభు చిత్తం అయితే రేపు సోమవారం ఉదయం 11:30 గంటలకు మరి స్త్రీల మీటింగ్ కలిగి ఉంటాం. అలాగే మంగళవారం సాయంత్రం 7:30 బైబిల్ పఠనం కలిగి ఉంటాం. మరి తిరిగి బుధవారం 11 గంటలకు మనం ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. అలాగే గురువారం సాయంత్రం 5:30 యవనస్తుల మీటింగ్ కలిగి ఉంటాం. శుక్రవారం ఉదయం 11 గంటలకి మళ్ళీ ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. శనివారం సాయంత్రం సంఘ ప్రార్థన 7:30 ప్రభు చిత్తం అయితే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరి వచ్చేది వారం ఉదయం 11:30 మన ఆరాధన కలిగి ఉంటాం. దయచేసి గమనించండి. మరి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి బుధ శుక్రవారంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉంటున్నాం. దయచేసి మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే అనేక మంది బిడ్డల పక్షంగా మనం ప్రార్థించే వారంగా ఉన్నాం. ఎందుకంటే అంచె దినాలు, ప్రతికూల పరిస్థితులు, శత్రు యొక్క దాడి కూడా ఉంది. ప్రభు స్థానం నుంచి తప్పించే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వాటి నిమిత్తమే, తన బిడ్డల అవసరతల నిమిత్తమే ఆ భద్రపరుచుకునే విషయంలో, ఆత్మీయ క్షేమాభివృద్ధి విషయంలో కూడా ప్రభు పక్షంగా ఉండి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉన్నాం. దయచేసి ప్రకటనలు గమనించండి, ఆత్మీయంగా మేలు పొందండి. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కూడా దయచేసి సంఘం నిమిత్తమై కూడా మరి ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దయచేసి మోకరించండి, ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించారు, వందనాలు. మరి ప్రభా, ఈ అర్పణలన్నీ కూడా మలాకి 3:10 ప్రకారంగా 100 ఫలింపచేయమని, ఈ అర్పణలన్నీ కూడా నీ రాజ్య విస్తరణలో వాడబడేలాగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ అపారమైన ప్రేమను బట్టి కూడా వందనాలు. అబ్రహాము పొందిన స్వాస్థ్యం మేము పొందుకోవాలని ధర్మశాస్త్రం శాప నుంచి మాకు విడుదల కలుగు చేసి ప్రభా, ఆ దినాన ఆదికాండం 14 అధ్యాయంలో షాలేము రాజుగా మెల్కీసెదెకు చొప్పున సర్వోన్నతుడు దేవుని యాజకుడిగా వచ్చి అబ్రహామును బలపరిచినట్లుగా ప్రభా, రొట్టెదాశాన్ని ముంగుర్తిగా ప్రభా, మీ మరణ మరి శరీరానికి సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా ఈ దినాన మార్పు లేని యాజకుడిగా మరి మా పక్షంగా విజ్ఞాపన చేస్తూ నిరంతరంగా ప్రభా మా జీవిస్తూ మరి సంపూర్ణంగా రక్షించడం కోసం ఆ త్యాగాన్ని మా గమనాన్ని తీసుకొస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రభా, మీ అపారమైన ప్రేమను కనపరుస్తున్నందుకే వందనాలు. మరి చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపం చేసుకోమని, భద్రపరచమని, బలపరచమని, ధైర్యపరచమని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి మీరు ఏమై ఉన్నారో కూడా నిరూపించుకుంటారని నమ్మి స్తుతిస్తున్నాం. మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నా ప్రభా, అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడిందన్నాం. ఏ అబ్రహాముకైతే ఏ ప్రత్యక్షత అనుగ్రహించావు, ఈ దినాన్ని కూడా మమ్మల్ని జ్ఞాపం చేసుకునే విధానం కూడా వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపం చేసుకోమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరే బలపరచమని,
ధైర్యపరచమని, మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, సమస్తం మీ అధికారులు నడిపించండి. జరుగుతున్న పరిచయం కూడా మీ చిత్తానుసారంగా ప్రభా, మీ సాన్నిధ్యం, మీ సన్నిధి కలిగి మీ స్వరాన్ని వినే ఆధిక్యతను కూడా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించమని, సంఘాన్ని పోషించి సంరక్షించే జాబితాలో బేర్షబా సంఘాన్ని కూడా జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. మరి ప్రభా, జరగబోయే మరి సండే స్కూల్ కూడా జ్ఞాపం చేసుకోండి. నిలబడుతున్న దాస్త్రాలను కూడా మీరే బలపరచమని, ధైర్యపరచమని ప్రభా, మీరు మీ యాజకత్వ వెలుగులో మీ సిలుచాటును మరుగుపరిచి మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా అనేక బిడ్డల విషయమై భారభరితమైన ప్రార్థన కలిగి ఉండే విషయంలో తొలగిపోకుండా మీ కృపను అనుగ్రహించమని, ఇది నన్ను ప్రభా మీరు జ్ఞాపం చేసుకున్న విధానం కూడా వందనాలు. మమ్మల్ని పోషించి సంరక్షించిన జాబితాల ప్రభా, సంఘాన్ని కూడా జ్ఞాపం చేసుకుని మీ అపారమైన ప్రేమను కనపరిచినందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ప్రభా, మరి మిగిలి ఉన్న సమయాన్ని మరి సండే స్కూల్ని కూడా దేవునికరంగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామముని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండునుగాక. ఆమెన్. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. స్తోత్రము చెల్లింతున్. స్తుతి స్తోత్రము చెల్లింతున్. ప్రైజ్ ది లార్డ్.